ఇంకేం కావాలా? టాటోలు కావాలా? చూపిస్తా అండి. మళ్ళీ కొంతమంది ఏమంటారు తెలుసా, అబ్బో ఈ సాక్ష్యాలన్నీ ఈ ఫోటోలు కూడా ఎందుకు వేసినామంటే కొంతమంది నమ్మరండి. మా పాస్టర్ గారు ఏ నుంచో తీసుకొని వచ్చినట్టున్నారు, ఓ 200 ఇచ్చి వ్యక్తిని చెప్పనీకి వచ్చినాడు అని చెప్పి చాలామంది అనుకుంటారు ఈ కాలంలో. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. మీ సంఘానికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. అద్భుతమైన పాటలు పాడారు బ్రదర్ ఇద్దరు. బ్రదర్ మీ పేర్లు తెలియదు, క్షమించండి. చాలా అద్భుతంగా పాడారు పాటలు. ఇటువంటి ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, అబ్బా ప్రసంగాలకు వెళ్ళాలా, ప్రసంగాలు వినాలా, సాక్ష్యాలు వినాలా, అబ్బో మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి క్రైస్తవులమే, ఇటువంటి అన్ని చిన్నగా ఉన్నప్పటి నుంచి విన్నాము అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కంపల్సరీ వినాలా. సో ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు బ్యానర్ ఎవరైనా చూసిరా? నాది బ్యానర్ చూసిరా అమ్మ? చిన్న చిన్న పత్రికలు కొట్టించారు, చూసిరా లేదా? ఒకప్పుడు మాది అసలు జీవితం కాదు. ఒకప్పుడు మమ్మల్ని అందరూ ఏమన్నారో తెలుసా, నీ కుమారుడు తాగుబోతాడు, నీ భర్త గంజాయి తాగేటోడు అని చెప్పేసి నా మమ్మీని ఎక్కిరించేటోళ్ళు, ఇటు నా భార్యని ఎక్కిరించేటోళ్ళు. ఎక్కడ నాకు విలువ ఉండకపోతుండే, ఎవరు నన్ను విలువించేటోళ్ళు కాదు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద బ్యానర్లు వేసి పిలుస్తుంటే ఆ ఒక్క ఫోటో తీసి మా అమ్మకి వాట్సాప్ చేస్తా. ఈ మధ్యలో నేర్చుకుంది అనుకో మా అమ్మ వాట్సాప్, అప్పుడు ఏం తెలియదు మా అమ్మకి, మేమే నేర్పించినాం. ఆ ఒక పోస్టర్ పంపించగానే మా అమ్మకి కళ్ళకి నీళ్లు తిరుగుతాయి, మా అమ్మ ఏడుస్తుంది. మా భార్యకి కూడా పోస్టర్ అనేది పంపిస్తా, ఫోటో దించి, మానస చూసినావా, ఒకప్పుడు మనుషులు ఏమన్నారు, నీ భర్త పనికిరాడు. మమ్మీ ఒకప్పుడు ఏమన్నారే, నీ కొడుకు పనికిరాడు. చూసినావా మమ్మీ, ఎప్పుడైతే నా జీవితాన్ని యేసు ప్రభు చేయిలో పెట్టినానో పనికొచ్చే పాత్రలాగా నా దేవుడు వాడుకుంటున్నాడు. అనేకమైన పట్టణాలకు దేవుడు తీసుకెళ్తున్నాడు. నా పేరు ఆశీష్ కుమార్ అండి. నేను హైదరాబాద్లో ఉంటా, మల్కాజ్గిరిలో. ఈ సూటు బూటు చూసి పెద్ద పాష్ అనుకోకండి. నా సాక్ష్యము, మా డాడీ కలెక్టరు, మా డాడీ లాయరు, మా డాడీ పైలటు, ఏరోప్లేన్ నడిపిస్తాడు, నేను పైలట్ కొడుకుని. ఇటువంటిది నా దగ్గరికి వెళ్ళి ఆశించకండి. నేను అటువంటి వ్యక్తిని కాదు. మా ఇంట్లో ఎవరు పాస్టర్లు లేరు, మా ఇంట్లో ఏ పైలట్ కాదు. మా తల్లిదండ్రులు ఒక కూలీలు. ఎట్లా డాక్టరు, పోలీసు, లాయరు అవుతారు. ఎందుకు? చిన్నగా ఉన్నప్పటి నుంచి వీళ్ళని చూసినారు కాబట్టి. ఇప్పుడు మా ఏరియాలో ఎవరు ఉన్నారు? మేము డాక్టర్లు, పోలీసులు కానీ ఎవరు లేరు. మా ఏరియాలో పొద్దున్న లేస్తే రాత్రి వరకు మందు తాగడమే, సిగరెట్లు తాగడమే, గుట్కలు తినడమే. పక్కనే పిట్టల బస్తీ. రాత్రి పోయి డోర్ కొడితే కోటర్ దొరుకుతుంది. కిరణ్ భాయ్ एक कोटर होना అనగానే లే ఆశీష్ భాయ్ దో 110 రూపాయలు దో అంటే 110 ఇవ్వగానే 110 రూపాయలు ఇవ్వగానే కోటర్ కిందికి వెళ్ళి ఇసిరేస్తారు. అసలు మాస్ ఏరియాలో పుట్టి పెరిగిన వాళ్ళము ఏడ లాయర్ అవుతాము, ఏడ డాక్టర్ అవుతాము. ఉన్నారు కొంతమంది అసలు ఏరియాలో పుట్టి పెరిగి కూడా మంచిగా అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ మ్యాక్సిమం 70% చెడిపోయిన వ్యక్తులే ఉన్నారు. అసలు ఏరియాలో పుట్టిన వ్యక్తిని నేను. ఇప్పుడు నా ఆలోచన ఎట్లుంటుంది, వాళ్ళని చూసి అలానే తయారు కావాలని నాకు ఆలోచన. మా మమ్మీ డాడీ ఇద్దరు కష్టపడుతూ నన్ను, మా ఇద్దరు అన్నదమ్ములని చదివించేటోళ్ళు. మొత్తం ముగ్గురం మా ఇంట్లో. మాకు అక్కలు, చెల్లెలు ఎవరు లేరు. నాకంటే ఇద్దరు అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెద్దోళ్ళు, నేను లాస్ట్ చిన్నోళ్ళని. ముగ్గురిని మా మమ్మీ డాడీ కష్టపడుకుంటే చదివించేటోళ్ళు. రాంగ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఫీజు కట్టే పరిస్థితి మా మమ్మీకి లేదు, మా డాడీకి లేదు. దాని తర్వాత పరిస్థితిని చూసి మా ఇద్దరు అన్నదమ్ములు ఏమన్నారంటే, మమ్మీ
ఫీజు కట్టడానికి మనకి పరిస్థితి బాగాలేదు కదా, సరే మేము స్కూల్కి వెళ్ళాము, మేము చదువుకుంటాము, పని చేస్తాము, పని చేసుకుంటా డాడీ మమ్మీ మేమిద్దరము పని చేస్తాము, తమ్ముడిని చదివిపిస్తాము. ఏం చేద్దాము? తమ్ముడిని చదివిపిస్తాము. తమ్ముడు పెద్దగా అయినాక ఏమవుతాడు? డాక్టరో, లాయరో, పోలీసో, ఏదో ఒక పెద్ద వ్యక్తి అవుతాడమ్మా. అప్పుడు తమ్ముడు మనని చూసుకుంటాడు అని చెప్పి వాళ్ళ ఆలోచన చేశారు పాపం. అలా నలుగురు కష్టపడుకుంటా నాకు ఫీజు కట్టుకుంటా నన్ను చదివించేటోళ్ళు. ఇప్పుడు మా మల్కాజ్గిరిలో చూడండి, ప్రతి బోనాల పండుగకి, ప్రతి గణేశుని పండుగకి పుట్టింది క్రైస్తవుల కుటుంబంలోనే. చిన్నగా ఉన్నప్పుడు సండే స్కూల్కి పోయినా, ముంగడ కూర్చుండిగా సారు అంతవరకు పోయినా, మళ్ళీ 3rd క్లాస్కి రాగానే ఆ సండే స్కూల్ అనేది మర్చిపోయినా. ఇంకా ప్రతి బోనాల పండుగకి, గణేశుని పండుగకి కొట్లాడుకునేటోళ్ళు, నెత్తిలు పలగొట్టుకునేటోళ్ళు. ఈ బోనాల పండుగకి వీడు కొట్టిందా, మళ్ళీ వచ్చే బోనాల పండుగకి వీడు కొట్టాలా, అదొక స్కెచ్. ఈ గణేశుని పండుగకి వీళ్ళు కొడితే మళ్ళీ వచ్చే గణేశుని పండుగకి వీళ్ళు కొట్టాలా. అట్లా అని అందరు కాదు, అందరు మంచిగా పండుగలు జరిపించుకునేటోళ్ళు, ఆ పండుగలు చాలామంది మంచిగా చేసుకునేటోళ్ళు. కానీ మా చిల్లర గ్యాంగ్ ఉంది చూడు, వీళ్ళు ఆ టైంలో పగళ్ళు తీర్చుకునేటోళ్ళు. గుంపుల గోవింద్ అంటారు కదా, అట్లా. నా లాంగ్వేజ్ అర్థమవుతుందా అండి? దయచేసి నన్ను క్షమించి నా లాంగ్వేజ్ని అర్థం చేసుకోండి. సో ఆ బోనాల పండుగ రోజు, ఆ గణేశుని పండుగ రోజు వాళ్ళు కొట్లాడి నెత్తిలు పలగొట్టుకునేటోళ్ళు. నెత్తి పలిగిపోతుండే. వీళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకోబోయేటోళ్ళు. వీడు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి బయటికి వచ్చేటోడు. వీడు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి బయటికి రాగానే 10 మంది చిల్లరగాళ్ళు, అన్నా 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 అన్న నమస్తే అన్న, డాన్ వచ్చిండు రిలీజ్ అయ్యిండు, ఇప్పుడే రిలీజ్ అయ్యిండు డాన్. ఎవరు? డాన్ ఇప్పుడే రిలీజ్ అయ్యిండు. ఇప్పుడేమో అన్న తలకాయ వలగొట్టిండు, పోలీస్ స్టేషన్లోకి పోయినాడు, బయటికి వస్తున్నాడు. వాడు బయటికి వస్తుంటే వానికి సిగరెట్ ఇచ్చేటోళ్ళు, వానికి ఫ్రీగా మందు తాగిపించేటోళ్ళు, వాడిని వైన్స్లోకి తీసుకొని ఒక మహారాజులాగా వానికి 2000, 3000 మందు తాగిపించేటోళ్ళు. అప్పుడు మేము చిన్నగా ఉన్నాము. ఇదేంద్రా, ఒకరిని చంపేస్తే, ఒకరిని నెత్తి పలగొట్టేస్తే ఫ్రీగా సిగరెట్లు తాగిపిస్తారా, ఫ్రీగా మందు తాగిపిస్తారా? ఇదేదో బాగుందిరా, చదువుకునే కంటే గిదే చేద్దాం అని చెప్పేసి ఆ 4వ తరగతిలో నాకు డాన్ అవుదామని చెప్పేసి ఆలోచన వచ్చింది. ఇక ఈ చదువు గిది వద్దు, 2, 3 చంపేస్తే అన్నీ మన దగ్గరకు వచ్చి ఉంటాయి, మనం పని చేసే అవసరం లేదు, సమస్య మన దగ్గరకు వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ 4వ తరగతిలో నాకు డాన్ అవుదామని చెప్పేసి ఆలోచన వచ్చేసింది. నాకు ఆలోచన వచ్చినట్టు నా పక్కన 4 దోస్తులకు కూడా వచ్చింది ఆలోచన. ఏమ్రా అవుతావా డాన్ అంటే, కంపల్సరీ అవుదాంరా డాన్ ఆనుకొచ్చింది. ఓకేనా రైట్. 5 మంది అయిపోయినాం. ఇంకా ఇప్పుడు 5 మంది మనం డాన్ అవ్వాలా. మా గురి, మా లక్ష్యం అంతా అదే. పాప మా మమ్మీ ఏమో, ఇప్పుడు ఇలా మా 4 దోస్తులు వాళ్ళ తల్లిదండ్రులు ఏం గొప్పోళ్ళు కాదు, అంత పేదోళ్ళే, అంత మొత్తం మాస్ క్యాండిడేట్ అందరూ. మా మమ్మీ డాడీ వాళ్ళేమో నేను స్కూల్కి వెళ్తున్నా అని చెప్పేసి టిఫిన్ కట్టి వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు. మేమేం చేసేటోళ్ళము, స్కూల్కి వెళ్ళేటోళ్ళం కాదు. ఇంకా ఇప్పుడు డాన్ అవ్వాలంటే మాస్ లాగా తిరగాలి ఇంకా రోడ్ల మీద. ఇక మా మమ్మీ ముందుకెళ్ళాము మంచిగా సూటు బూటు, స్కూల్ డ్రెస్, సూటు బూట్ అంటే అప్పుడు అదే కదా సూటు బూట్ అంటే. ఆ స్కూల్ డ్రెస్ వేసుకొని మమ్మీ ముందుకెళ్ళి బాగానే స్కూల్కి వెళ్ళినట్టు యాక్టింగ్ చేసేటోళ్ళం. కానీ స్కూల్ బ్యాగ్లో సివిల్ డ్రెస్ ఉంటుండే ఒకటి. మా రైల్వే ట్రాక్ దగ్గరికి పోగానే అందరం స్కూల్ డ్రెస్ ఇప్పేసి ఆ బ్యాగులు వేసి అందరం ఆ సివిల్ డ్రెస్ వేసుకొని ఆ బ్యాగ్ అంతా ఒక గుంటలు వేసేసి రైల్వే ట్రాక్ దగ్గర ఎవరికి కనిపించకుండా మీదికెళ్ళి చెట్లు వేసేటోళ్ళం. మళ్ళీ రైల్వే ట్రాక్ మీదికెళ్ళి సాయిరామ్ థియేటర్కి, రాఘవేంద్ర థియేటర్కి వెళ్ళిపోయేటోళ్ళం. 10 రూపాయల టికెట్, పోయి ముందు కూర్చోవాలి ఇట్లా తలకాయ లేపి 3 గంటలు. అట్లా రైల్వే ట్రాక్ల మీదకి వెళ్ళి తిరుక్కుంటా స్కూల్కి వెళ్ళడం లేదు, ఏం వెళ్ళడం లేదు.
8 నెలల నుంచి నేను స్కూల్కి వెళ్తలేము ఇంకా మేము నలుగురం. మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళకపోతుండే. మళ్ళీ మా పీటీ సారు ఆయన తిరుగుతాడు, మళ్ళీ పట్టుకొని స్కూల్కి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పేసి ఆ రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళే తిరిగేటోళ్ళం. అట్లా 8 months స్కూల్కి వెళ్తలేము, ఏం లేదు. ఇక సినిమాలు చూస్తున్నాము. సినిమాలు ఎంత ఎడిక్ట్ అయిపోయిందంటే సినిమాలో మా హీరో ఏం చేస్తే మేము అది చేయాలా. ఈరోజు ఏం చేసిండు హీరో? సిగరెట్ తాగిండు. ఇప్పుడు సిగరెట్ తాగాల. బుక్ పేపర్లు చింపి దాన్ని సిగరెట్ లాగా చేసుకొని దగ్గుకుంటే అందరము సిగరెట్ తాగేటోళ్ళం. ఇక ఇది సెట్ అవుతలే మామ, ఇప్పుడు నిజమైన సిగరెట్ మనం తాగాల అని చెప్పేసి వీడు పోయి వాళ్ళ తాతది బీడి ఎత్తుకొని వస్తాడు, వీడు పోయి సుట్ట ఎత్తుకొని వస్తాడు. అందరం రైల్వే ట్రాక్ మీద కూర్చోవాలా, సిగరెట్లు తాగాల, అది కూడా దగ్గుకుంటా. అట్లా 8 నెలలు ఆ సిగరెట్లు దాక్కుంటా స్కూల్కి వెళ్ళడం లేదు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించేటోళ్ళు, వాళ్ళ ఆశలన్నీ మేము నెరవేర్చలేకపోయినాం. ఇక రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ఇంటికి రాగానే మాకు ఒకటే భయము, సిగరెట్లు తాగినాము వాసన వస్తాయేమో అని చెప్పేసి మామిడికాయ ఆకులు తెంపుకునేటోళ్ళము. ఆ మామిడికాయ ఆకులు చేయికి రుద్దుకునేటోళ్ళం, ఇంకా వాసన రావద్దు. జామాకులు ఉంటాయి, ఆ జామాకులు తెంపుకొని నోట్లు వేసుకోవాలా, పచ్చ నమ్మలలో ఉంచేయాలా. అదొక సెంటర్ ఫ్రెష్ అప్పుడులా. ఇప్పుడు చూడండి, ఒక దొంగతనం చేసిన వ్యక్తి పోలీస్ వ్యాన్ చూడగానే భయపడాడా? ఎందుకు? దొంగతనం చేసిండు. పోలీసోడు వీని కోసం రానేలేడు అనుకో, ఆయన భయపడాడా? భయపడతాడు. అరే నా కోసమే వచ్చిరేమో అని చెప్పి. ఇప్పుడు మేము కూడా దొంగలము, స్కూల్ దొంగలం, స్కూల్కి వెళ్తలేము. ఇప్పుడు ఇల్లు దగ్గరికి రాగానే మాకు ఒక భయము, మా మమ్మీకి ఏమన్నా తెలిసిపోయిందా, మా డాడీకి ఏమన్నా తెలిసిపోయిందా అని చెప్పేసి ఇల్లు దగ్గరికి రాగానే మా అమ్మనే మాట బయట గిన్నెలు తోముకుంటే కూర్చునేది. మా అమ్మని చూడగానే నాకు 200 స్పీడ్ కొట్టుకునేది గుండె. ఏం చేయాలా ఒక తలంపు వచ్చింది నాకు అప్పుడులోనే. మా అమ్మ దగ్గరికి వెళ్ళగానే ఆ టిఫిన్ అక్కడ పడేసి, ఆ బ్యాగ్ అక్కడ పడేసి, వాట్ యు ఆర్ డూయింగ్, టెల్ మీ, ఐఎమ్ గెట్టింగ్ లేట్, ఐ వాంట్ టు ఈట్ ఫుడ్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ హోంవర్క్, వాట్ ఆర్ డూయింగ్ లాంచెస్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయేటోని నేను భయముతోటి. అది మాట్లాడింది ఇంగ్లీష్ కాదు, నాకు ఇంగ్లీష్ రాదు. మా అమ్మని చూడగల భయముతోటి ఇంగ్లీష్ తన్నుకొని బయటికి వచ్చేసింది. ఇక మా అమ్మ చూడు, ఏమండి ఆశీష్ మస్తు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మా డాడీతో అంటుంది. అది ఇంగ్లీష్ నాకు రాదమ్మా, అది ఇంగ్లీష్ కూడా కాదమ్మా. నిన్ను చూసి నాకేదో భయముతో బయటికి వచ్చేసింది. చెప్పలే, మనసులో అనుకుంటున్నా. పాపం మా అమ్మ ఎంత ఎడ్డిదంటే అండి, చదువు రాదు మా అమ్మకి పాపం. మా అమ్మకి ఏం చెప్పినా నమ్మేస్తుంది. అమ్మ నేను పట్టుకున్న కుందలకి 3 కాళ్ళు అంటే ఓకే 3 కాళ్ళు అనేస్తుంది. అంటే నేను చెప్పే అబద్ధము అట్లుంటుండే మా అమ్మకి. నేను చెప్పిన మాట ప్రతిదీ మా అమ్మ నమ్మేసేది. ఇక 1 year అయిపోయింది, స్కూల్కి వెళ్తలే నేను. అదే అడవిలలో సిగరెట్లు తాగాల, ఇంటికి రావాలా, సిగరెట్లు తాగాల, ఇంటికి రావాలా, స్కూల్కి వెళ్ళడము లేదు. ఒకరోజు మా అమ్మ ఫీజు కట్టడానికి స్కూల్కి వచ్చింది ఒక ఆంటీతోటి. అమ్మ ఏమైంది, మా కుమారుడు చదువుకుంటున్నాడు కదా బాగానే అంటే, ఇప్పటికి 1 సంవత్సరం అవుతుందమ్మా నీ కుమారుడు స్కూల్కి వస్తలేడని చెప్పేసి మా అమ్మతో చెప్పారు. మా అమ్మది గుండె వలిగిపోయింది. లేదు మా కుమారుడిని మీరేమో చేసినారు, ఇప్పుడు తప్పు చెప్తున్నారు, నా కుమారుడు డైలీ స్కూల్కి వస్తున్నాడు, నేనే పంపిస్తున్నా అని చెప్పేసి మా అమ్మ తెలుసు కదా యుద్ధంలోకి దిగిపోయింది ఇంకా టీచర్ తోటి. ఆమె క్లాస్కి తీసుకెళ్ళింది, నేను లేను క్లాస్లో. వాళ్ళందరూ చెప్పేసినారు 8 monthsకి వెళ్ళి 1 yearకి వెళ్ళి వస్తలేడమ్మా ఆశీష్ అని చెప్పేసి మా క్లాస్లో దోస్తుగాళ్ళంతా అరిచి చెప్పేసినారు. మా అమ్మది గుండె వలిగిపోయింది. ముద్దుల కొడుకుని లాస్ట్ని చిన్నోన్ని ఏమైంది, అందరం కలిసి మేము చదివిస్తున్నాం, వీనికి ఏమైనా అయిందా, ఏమైనా పిచ్చి లేచిందా, ఎందుకు వెళ్తలేడు స్కూల్కి అని చెప్పి మా అమ్మ ఏడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన కుమారుడు స్కూల్కి వెళ్ళకపోతే ఫోన్ వచ్చేస్తుంది స్కూల్కి వెళ్ళి. అప్పుడు ఫోన్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఫోన్లేలో అది కూడా ఏమన్నా గొప్ప ఇంట్లో ఉండేది, రిలయన్స్ది ఒక యాంటీనా ఫోను.
మా అమ్మ ఇంటికి వచ్చేసి ఏడుచుకుంటా. నేను సేమ్ మళ్ళా స్కూల్కి వెళ్తలేం, ఏం చేస్తలేం, నా నలుగురం సినిమా థియేటర్కి వెళ్ళాలా, ఇంటికి రావాలా. మళ్ళీ మా అమ్మని చూసిన గిన్నెల్లో ఉంటుంది మా అమ్మ, అప్పుడే డ్యూటీకి వెళ్ళి వచ్చినట్టుంది మా మమ్మీ. మళ్ళీ భయముతోటి 200 స్పీడ్లో కొట్టుకుంటుంది గుండె. మళ్ళీ పోయి ఇంగ్లీష్లో మాట్లాడడానికి పోయినా మా అమ్మ ముందు బిల్డప్ కొట్టడానికే చెంప మీదకి వెళ్ళి కొట్టింది మా అమ్మ. దొరికిపోయినా. ఎందుకురా స్కూల్కి వెళ్తలేవు? మమ్మీ డాడీ ఇద్దరము కలిసి ఎంత కష్టపడి మీకు చదివిస్తున్నాం రా, ఇద్దరు అన్నదమ్ములు కష్టపడి మీకు చదివిస్తుంటే నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్తలేవురా? స్కూల్కి వెళ్ళినాం 1 year అయింది, నువ్వు ఎందుకు స్కూల్కి వెళ్తుండేవు అని చెప్పేసి మా అమ్మ నన్ను కొట్టింది బాగా. కొడితే నేను ఇంట్లోకి వెళ్ళి పారిపోయినా. మళ్ళీ పట్టుకొని వచ్చినారు. నేను మా అమ్మతో అమ్మ నేను చదువుకోను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఏమైనా పని చేసుకుంటా అని చెప్పేసి మా మమ్మీతో అన్నా. ఇప్పుడు నా మాటలు విని ఎవరైనా చిన్నపిల్లలు పోయి మమ్మీ నేను కూడా చదువుకోను పని చేసుకుంటా అని చెప్పేసి అనుకోండి. చదువు విలువ ఏందో ఇప్పుడు మాకు అర్థమవుతుంది, ఇప్పుడు చదువుకోండి మీరు, సరేనా? ఆ రోజు తల్లి ప్రేమ కదా, సరే అని చెప్పేసి మా మమ్మీ సరే నాన్న నీ ఇష్టము పని చేసుకో అని చెప్పేసి మా అమ్మ అన్నది. ఎల్బీ నగర్లో మెకానిక్ షాప్కి మా మమ్మీ, మా మామ వాళ్ళ ఫ్రెండ్ మెకానిక్ షాప్, ఆ మెకానిక్ షాప్లో నాకు పనికి పెట్టించినారు. ముద్దులో కొడుకుని మా ఇంట్లో మా ఇద్దరు అన్న వాళ్ళు ఏమన్నా కూడా నేను సహించుకోకపోతుండే, అంత కోపం నాకు. ఆ మెకానిక్ వాడు ఊరికే పని చెప్తున్నాడు అని చెప్పేసి వాళ్ళని ఎత్తి పలగొట్టి ఆ నుంచి పారిపోయి వచ్చిన. మళ్ళీ మా మమ్మీ వెళ్ళి ట్రీట్మెంట్కి పైసలు ఇచ్చి అన్న సారీ అన్న తప్పు అయిపోయింది అన్న అని చెప్పేసి ఆయనతో మాట్లాడి ఇంటికి వచ్చారు. ఏమైందిరా చదువుకోని అంటున్నావు, పనికి పోని అంటున్నావు, ఇంకా ఏం చేద్దామనుకుంటున్నావురా అని చెప్పేసి మా అమ్మ. పెద్ద మీటింగ్ జరిగింది ఇంకా మా ఇంట్లో, గవర్నమెంట్ మీటింగ్, అందరు కూర్చున్నారు. చెప్పేసిన పనికి పోను, స్కూల్కి పోను, ఏడికి పోను, ఇంటికాడ ఉంటా అని చెప్పేసి అన్నా. తల్లి ప్రేమ కదా. మళ్ళీ బయటికి పోయి ఏమన్నా అయిపోతాడేమో అని చెప్పేసి మళ్ళీ మా అమ్మ భయపడి సరే నాన్న నీ ఇష్టం రా ఏమన్నా చేసుకో, కానీ మా గుండె పలగొట్టేసినావు రా ఆశీష్ నువ్వు ఈరోజు. మేము చదువుకోలేరా, డాడీ చదువుకోలే, నేను చదువుకోలే, నువ్వు ఒక్కరు చదువుకుంటే మామ పిల్లల ముందు వాళ్ళ మామ పిల్లలు మంచిగా చదువుకుంటుర్రా, నువ్వు వాళ్ళ ముందు మా పేరు నిలబెడతావేమో అని ఒక ఆశతో నిన్ను చదివించినాం, కానీ నువ్వు మా ఆశలన్నీ ఏమంటారు వాళ్ళ ఆశలు నెరవేర్చలేకపోయినా. ఎంతో బాధపడ్డది మా అమ్మ. నేను ఆ రోజు నుంచి కాలేజ్కి స్కూల్కి వెళ్ళడము మొత్తము బంద్, డ్యూటీకి వెళ్ళడము బంద్, ఇంకేం పని, పొద్దుగాల లేవాలా, మా అమ్మ పైసలు ఇచ్చి పోతే ఆ సిగరెట్లు తాగుకుంటా ఆ రోడ్ల మీద తిరగాల, ఆ చెట్ల కిందికి వెళ్ళాలా, సిగరెట్లు తాగాల, అక్కడ ఎవరైనా పెద్దోళ్ళు కూర్చుంటే వాళ్ళతో ముచ్చట్లు ఆడాలా, ఇంటికి రావాలా, తినాలా, తిరగాల, పండుకోవాలా, లేవాలా, సిగరెట్లు తాగాల, కదా ఇంకా ఇదే. ఇంకా ఎవరైనా పెద్దోళ్ళు అన్న వాళ్ళు నన్ను పిలిస్తే వాళ్ళతో వెళ్ళి బైక్ మీద కూర్చునేటోళ్ళు, ఏ ఆశీష్ రారా వైన్స్ కాడికి వేసోసామని చెప్పి పిలిచేటోళ్ళు. అలా బైక్ మీద కూర్చొని వెనక వాళ్ళు తాగే మందు ఆ స్టఫ్ అంతా పట్టుకొని కూర్చునేటోళ్ళని. ఇక వాళ్ళు ఏమేమి చేస్తున్నారో వాళ్ళతో తిరిగేటోళ్ళని. వాళ్ళు గుట్కలు తీసుకురమ్మంటే గుట్కలు తెచ్చియాలా, వాళ్ళకి సిగరెట్లు కావాలంటే సిగరెట్లు తెచ్చియాలా. ఎందుకు డాన్ అవుదామని ఒక ఆలోచన నాకు. ఇక వీళ్ళతో నేను తిరగడం స్టార్ట్ చేసేసిన. 5వ తరగతిలో నేను స్కూల్ బంద్ చేసినానంటే 5 సంవత్సరాలు నా జీవితం నాశనం చేసుకున్నా. ఈ పెద్దోళ్ళతో తిరగాల, రోడ్ల మీద తిరగాల, తినాలా, సిగరెట్లు తాగాల, పండుకోవాలా, ఇదే నా జీవితం. ఏమో దోస్తులు అందరిది 10th అయిపోయింది, అందరు 10th అయిపోయి కాలేజ్లో జాయిన్ అయ్యి అందరు కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిరు. వాళ్ళని చూడగా నాకు ఒకటి బాధ అనిపించింది, కళ్ళకి నీళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకు తెలుసా, స్కూల్లో 5th క్లాస్లో 4th క్లాస్లో అనుకునేటోళ్ళం, అరే మామ ఎప్పుడురా మనది స్కూల్ అయిపోయేది, ఎప్పుడురా కాకి డ్రెస్ తీసేస్తాము, ఎప్పుడురా సివిల్ డ్రెస్ వేసుకొని ఎప్పుడురా కాలేజ్కి వెళ్తామని చెప్పి అప్పుడు మా స్నేహితులం అందరం మేము మాట్లాడుకునేటోళ్ళం. ఇప్పుడు అది నెరవేర్చబడ్డది. వాళ్ళంతా కాలేజ్కి వెళ్తున్నారు, నేను కాలేజీలో ఏం లేదు.
నాకు కాలేజ్కి వెళ్ళాలని ఆశ వచ్చింది. మా అమ్మ దగ్గరికి వెళ్ళిన, అమ్మ ఒక్కసారి క్షమిస్తావా, ఇప్పుడు డాక్టరో పోలీసో ఏదో ఒకటి అయి నేను తీరుస్తాం మమ్మీ అని చెప్పేసి మా అమ్మకు అబద్ధమైన మాటలు చెప్పిన. తల్లి ప్రేమ కదా, అప్పటికి క్షమించి సరే నా కుమారుడు చదువుకుంటా అంటున్నాడు కదా, సరే చదివిపిద్దాము అని చెప్పేసి 4,000 5,000 మా అమ్మ ఇచ్చింది నాకు. ఓపెన్ 10th ఐడియా ఉందా అమ్మ? ఓపెన్ 10th స్కూల్కి వెళ్ళే అవసరం లేదు, బ్యాగ్ వేసుకొని ఇట్లా 5-6 వేలు ఇచ్చేస్తే ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఆ సర్టిఫికేట్ నేను కొనుక్కున్నా, 10th సర్టిఫికేట్. కానీ పెద్ద పెద్ద కాలేజీలలో, భవన్స్ కాలేజీలలో, లయోలా కాలేజీలలో సీట్లు ఇయ్యరు. చిన్న చిన్న కాలేజీలలో సీట్లు దొరుకుతాయి. నాకు ఈసీఎల్లో సిల్వర్ జూబ్లీ కాలేజ్లో సీటు దొరికింది. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ అయింది. ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నా, ఏమేమి కావాలా? ఇప్పుడు మొత్తం కటింగ్ చేంజ్ అవ్వాలా, డ్రెస్సింగ్ కొనాలా, కాలేజీలో ఎంట్రీ ఇవ్వగానే అందరు అమ్మాయిలు నన్ను చూసి ప్రేమించాలా. మా అమ్మ దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకున్నా, మమ్మీ నాకు పైసలు ఇవ్వ. ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నా, కాలేజ్కి వెళ్ళాలంటే కొత్త డ్రెస్ ఉండాలా, అప్పుడే మర్యాద ఇస్తారు మమ్మీ స్నేహితులు అని చెప్పేసి మా అమ్మ దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకున్నా. మా అమ్మ ఒకటే అన్నది, నాన్న నా మీద ఒట్టేసి చెప్పరా, ఈసారైనా చదువుకొని నా పేరు నిలబెడతావు అంటే, పేరు కాదు మమ్మీ, నువ్వు చూడు ఎంత పెద్ద డ్యూటీ కొడతానో, మన మామ వాళ్ళ పిల్లలకు కూడా రాదు, అంత పెద్ద డ్యూటీ నేను తెచ్చుకుంటా మమ్మీ అని చెప్పేసి మా మమ్మీ మీద ఒట్టేసి నేను బట్టలు కొనుక్కోనికి వెళ్ళిన సప్నాల్లో ప్యారడైజ్. అక్కడికి పోగానే నా కటింగ్ చేంజ్ అయిపోయింది. ఈ సైడ్ అంతా గుండు, అవండి సైడ్ అంతా గుండు, ఇటొక కలరు ఇటొక కలరు, అవి 2 అయిపోయినాయి. ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నానో, వచ్చిన తర్వాత అవన్నీ డిలీట్ చేసేసిన. కానీ మీరు చూస్తే అరే ఈ వ్యక్తి అని అనుకుంటారు మీరు. ఆడవాళ్ళలాగా ఇంత పెద్ద జుట్టు ఉండేది నాకు, దానికి 2-3 కలర్లు ఆ జుట్టుకి. ఇప్పుడు కటింగ్ అయిపోయింది, కటింగ్ చేపించుకున్నా. ఇప్పుడేం కావాలా? కమ్మలు. ఆడవాళ్ళలాగా ఆడవాళ్ళు ఇక్కడ కొట్టించుకుంటారు కదా కమ్మలు ఇక్కడ ఉంటాయి. నాకు ఇక్కడ 2 కమ్మలు, ఇక్కడ ఒక కమ్మ, ఇక్కడ 2 కమ్మలు. ఇప్పుడు ఆడవాళ్ళలాగా ఇక్కడ 2 కమ్మలు, ఇక్కడ ఒక కమ్మ, ఇక్కడ ఒక కమ్మ కుట్టించుకున్నా. ఇంకేం కావాలి? ఇప్పుడు మంచి ప్యాంటు షర్ట్ కావాలా? ఇంత లావు మనిషి వేసుకునే టీషర్టు XXL వేసుకునేటోడు నేను బక్క ఉండేటప్పుడు. ఆ ఫారెన్లో ఆ స్టైల్ను చూసి, ఆ హిప్ హాప్ పాటలు చూసి, రైట్ ఇట్లుండాలి ఆ స్టైల్ అంటే అని చెప్పేసి ఆ పెద్ద టీషర్ట్ వేసుకొని, ప్యాంట్ ఏమో ఫుల్ టైట్ ప్యాంటు వేసుకునేటోని. ఇప్పుడు అంతా పిల్లగాళ్ళు ఇప్పుడు వేసుకొని తిరుగుతురు. కానీ నేను 2011లోనే ఇవన్నీ స్టైళ్ళు చేసి 2011లోనే వదిలిపెట్టేసిన నేను ఇవన్నీ. ఇప్పుడు అంతా స్టైల్ కొడుతురు. కానీ మేము ఆ టైంలోనే 2011లో 12లోనో పెన్సిల్ కట్ ప్యాంటులు, షార్ట్ లెంత్ ప్యాంటులు. మేము ప్యాంట్ ఎట్లా వేసుకునేటోని, ఎంత టైట్ ప్యాంట్ ఉంటుండో నాది, కవర్ వేసుకొని కాళ్ళకి ఆ కవర్ వేసుకొని ప్యాంట్ వేసుకునేటోని. కొన్నిసార్లు కింద పడిపోయేటోని. ఇవన్నీ వచ్చేసినాయి, ప్యాంటు టీషర్టు కమ్మలు, మొత్తం కటింగ్ డిఫరెంట్ అయిపోయింది. ఇంకేం కావాలా? టాటోలు కావాలా? చూపిస్తా అండి. మళ్ళీ కొంతమంది ఏమంటారు తెలుసా, అబ్బో ఈ సాక్ష్యాలన్నీ, ఈ ఫోటోలు కూడా ఎందుకు వేసినామంటే కొంతమంది నమ్మరండి. మా పాస్టర్ గారు ఏ నుంచో తీసుకొని వచ్చినట్టున్నారు, ఓ 200 ఇచ్చి వ్యక్తిని చెప్పనీకి వచ్చినాడు అని చెప్పి చాలామంది అనుకుంటారు ఈ కాలంలో. నాకు అన్నీ ఇక కటింగ్ అయిపోయింది, కమ్మలు కుట్టిపించుకున్నా. ఇప్పుడేం కావాలా? పచ్చబొట్టు కావాలా? పచ్చబొట్టు నేను 2011లో 12లో కొట్టించుకున్నా. బాగుంది అన్న, పచ్చబొట్లు వేయించుకున్నాడు, ఇప్పుడు మేము కూడా వేయించుకుంటామని చెప్పేసి అనుకోకండి. మాకు తెలిసి తెలియక, బుద్ధి జ్ఞానం లేక 2011లో 12లో మేము వేయించుకున్నాం. పచ్చబొట్లు వేయించుకోవద్దు. మన దేహము పరిశుద్ధాత్మునికి ఆలయమే ఉంది. ఆ ఆలయంని మనము పాడు చేయొద్దు. టాటోలు వేయించుకోవద్దు మనం క్రైస్తవులం. ఇక్కడ టాటో వేయించుకున్నా, ఇక్కడ టాటో వేయించుకున్నాం. తర్వాత ఇంకోటి కావాలా? మా ప్రభాసు
అప్పుడు సినిమాలకి బాగా పిచ్చోన్ అయిపోయింది. ప్రభాస్ ఏమో సినిమా వచ్చింది, అప్పుడులో బుజ్జిగాడేమో సినిమా వచ్చింది. వాడు పెద్ద పేరు కొట్టించుకుంటాడు చేయి మీద. అరే మా హీరోకి టాటో లేకపోతే నాకు లేకపోతే పెద్ద ఇన్సల్ట్ ఇది పబ్లిక్లా. మా ప్రభాస్కి టాటో ఉంది, నేను కూడా టాటో వేయించుకోవాలని చెప్పేసి పొడుగుగా వేయించుకున్నా. ASHISH ఆశీష్ అని. అంత కటింగ్ డిఫరెంట్ ఉంది. కమ్మలు గుర్తించుకున్నా, టాటో లేపించుకున్నా, పచ్చబొట్లు లేపించుకున్నా. నా కటింగ్, నా షూజు, నా ప్యాంటు, నా అవతారము చూస్తే బడిత పూజ అవుతుంది మా ఇంటికి పోతే. తోముడు తోముతుంది మా అమ్మ. అంత డేంజర్గా అయిపోయింది నా హాలతు. సరే మా అమ్మ ఏమనొద్దు అని చెప్పేసి మళ్ళీ లాస్ట్కి ఏం చేసిన అనుకుంటున్నారు? ఐ లవ్ మై మామ్ ఫర్ ఎవ్రీథింగ్ షీ హాజ్ డన్ ఫర్ మీ. అమ్మా నా కోసం నువ్వు ఎంతో చేసినావు, నేను నువ్వు ప్రేమిస్తున్నా అమ్మా అని చెప్పేసి లాస్ట్కి మసాలా వేయాలి కదా. మళ్ళీ రేపు పొద్దుగల పైసలు కావాలి, 1000-2000 తీసుకోవాలని చెప్పేసి ఈ పచ్చబొట్టు వేయించుకున్నా. ఇంటికి పోగానే మా అమ్మ చెంప మీదకి వెళ్ళి కొట్టింది నాకు. ఏంద్రా ఖైదాలోని లాగా ఆ కటింగ్ ఏంది, నీ టీషర్ట్ ఏంది, ఆ పచ్చబొట్లు ఏంది అని చెప్పేసి మా అమ్మ బాగా తిట్టింది. తిట్టగానే మమ్మీ నీకు తెలియదు, నువ్వు ఆ కాలంలో పుట్టినావు, నేను ఈ కాలంలో పుట్టినా. ఇప్పుడు ఇట్లుంటేనే ప్రజలు మర్యాద ఇస్తారు, కాలేజీలలో మర్యాద దొరుకుతుంది అని చెప్పేసి మా అమ్మతో అన్నా. అమ్మా నీకు కమ్మలు కావాలా, నేను పోలీస్ అవ్వాలా అని చెప్పేసి మా అమ్మతో అన్నా. తల్లి ప్రేమ కదా నమ్మేసింది. రైట్, ఇప్పుడు కాలేజీలలో ఉంటే ఇట్లుంటేనే విలువిస్తారేమో అని చెప్పేసి మా అమ్మ నమ్మేసింది. నాన్న నువ్వు పోలీస్ అవ్వాలరా అని చెప్పేసి మా అమ్మ అన్నది. సరే అని చెప్పేసి అన్న. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి, ఇప్పుడు ఏం కావాలా? పల్సర్ 220 కావాలా, వైట్ అండ్ బ్లాక్. అది అప్పుడులో రిలీజ్ అయింది బండి. ఆ బండి నాకు కావాలా. మా అమ్మని తీసుకుపోయిన షోరూమ్కి. సరే కుమారుడు బండి అడుగుతుండే కదా, ఇప్పించేస్తాం ఒక బండి అని చెప్పి మా అమ్మ వచ్చింది. ఆ షోరూమ్ 95,000 అనగానే మా అమ్మది గుండె వాళ్ళగిపోయింది. 95,000 ఆరా? తిన్నీకి మనకు ఒక్కొక్కసారి గ్యాసే ఉండదురా. గ్యాస్ అయిపోతే పక్కింటోళ్ళు ఏదైనా అడుక్కొని వస్తాం కదరా. గ్యాస్ లేకపోతే కట్టె పొయ్యిల మీద మనం అన్నం వండుకుంటాం కదరా. ధనవంతులు నడిపించే బండి కావాలంటున్నావేంద్రా నువ్వు అని చెప్పి మా అమ్మ నన్ను తిట్టింది. నేను ఇంకా 5-6 రోజులు అన్నం తినలేను. నేను అన్నం తినా, నువ్వు ఆ బండి ఇప్పిస్తేనే మంచిది, లేదంటే చచ్చిపోతా, ఊరేసుకుంటా, ఇంట్లోకి వెళ్ళి పారిపోతా అని మా అమ్మని భయపెట్టించిన. మా అమ్మ నాన్నని కాళ్ళు మొక్కుతారా, ఏమన్నా 10,000-20,000 బండి తీసుకోరా అంటే కూడా నేను కాంప్రమైజు అయితలే. నేను మా అమ్మ ఏం చేసింది, సంఘంలోకి వెళ్ళి 10 మంది దగ్గరికి వెళ్ళి పైసలు అడుక్కొని వచ్చింది. మా కాలనీ ఇట్లనే ఉంటుంది, ప్రతి కాలనీ దగ్గరికి వెళ్ళి పైసలు అడుక్కొని వచ్చింది. పుస్తలు ఉంటుంది కదా మా అమ్మాయి, పుస్తలు తెంపేసింది. మెట్టలు ఉంటాయి కదా, మెట్టలు తీసేసింది. అన్నీ తీసుకొని మా రోడ్డు షాప్లో గిరి పెట్టి ఇన్ని పైసలు తీసుకొని వచ్చి నాకు ఆ 220 ఇప్పించింది మా అమ్మ. ఇక నా స్టైల్ కూడా ఎట్లుందో, ఇప్పుడు కాలేజ్లో ఆ 220 తోటి ఇట్లా ఎంట్రీ కొట్టగానే అందరు అమ్మాయిలు నన్ను ప్రేమించాలా. అబ్బా ఎంత పెద్ద ధనవంతుడు వచ్చిండు కాలేజ్కి, అంత పెద్ద ₹1,00,000 బండి ఉందంటే ఇల్లు ఎంత పెద్ద ఉంటుందో, ఎన్ని కార్లు ఉంటాయో అని చెప్పేసి అందరూ మోసపోయి నన్ను ప్రేమించాలని చెప్పేసి ఆ ఆశతో ఆ బండి కొని ఆ కాలేజీలో ఎంట్రీ ఇచ్చిన హీరోలాగా. కానీ ఆ కాలేజీలో ఉండే అమ్మాయిలకు తెలియదు కదా మా అమ్మ ఎన్ని గడపలు తిరిగి పైసలు అడుక్కొని వచ్చి ఆ బండి నాకు ఇప్పించింది అనేది. మా అమ్మ ఎన్ని ఆ పుస్తలు, ఆ మెట్టెలు అన్ని తీసేసి గిరి పెట్టి ఆ బండి ఇప్పించిందని చెప్పేసి ఆ కాలేజీలో ఉండే అమ్మాయిలకు తెలియదు కదా. ఆ కాలనీలో 10 గడపలు తిరుగుతా రేపురా ఎల్లుండిరా అని చెప్పేసి ఎంత మా మమ్మీకి టైం ఇచ్చి రేపురా ఎల్లుండిరా అని చెప్పేసి మా అమ్మని ఎంతమంది బాధ పెట్టిండొచ్చు ఆ రోజు. దాని తర్వాత పైసలు ఇచ్చిరు 1 వీక్ తర్వాత. అది అమ్మాయిలకు తెలుసా? తెలియదు. మా అమ్మ అంటే మా అమ్మ రక్తాన్ని పిండి మా అమ్మని బాధ పెట్టి ఆ 220 కొన్నా నేను. సంతోషంతో కాదు, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి పైసలు అడుక్కొని వచ్చి రూపాయి అడుక్కొని వచ్చి ఆ బండి నాకు ఇప్పించింది. ఇక నా చూడు ఏతులు, నా స్టైల్ కూడా కాలేజీలో ఎంట్రీ కానీ అందరు అమ్మాయిలు నన్ను ప్రేమించాలా అని చెప్పేసి.
చాలామంది యవనస్తులు ఇప్పుడు అట్లనే ఉన్నారు. వాడిని వేసుకోవడానికి షర్ట్ వాడిని ఉండదు, వేసుకోవడానికి ప్యాంటు వాడిని ఉండదు. ఆ బండి వాంది కాదు, బండిలో ఉన్న పెట్రోల్ వాంది కాదు. ఏమందో అడుక్కొని వస్తాడు, కాలేజీలో ముందు తిరుగుతాడు, అమ్మాయిని ప్రేమిస్తాడు, ఈ అమ్మాయి ప్రేమిస్తుంది, లాస్ట్కి తెలుస్తుంది పెళ్ళైనాక వీడు పెద్ద చిల్లరయ్యాడని, ఇద్దరు రూపాయి లేదని. అట్లా చిన్నగా ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఒక పాపని పెంచిరండి. ఆ పాప పెద్దదైంది, మంచి సాక్ష్యము వాళ్ళ మమ్మీ డాడీకి. కానీ అమ్మాయి ఇట్లనే చిల్లరగా లాగా ఒక రోడ్డు మీద తిరిగేటోని ప్రేమించింది. వాడు లాస్ట్కి మోసం చేసేసినాడు, లైఫ్ అంతా ఖరాబ్ అయిపోయింది అమ్మాయిది. ఆ అమ్మాయి చనిపోవడం కాదు, వాళ్ళ డాడీ కూడా చనిపోయినాడు, వాళ్ళ మమ్మీ కూడా చనిపోయినాడు, వాళ్ళ తమ్ముడు కూడా చనిపోయినాడు. ఆనందంగా ఉన్న కుటుంబము ఎవరో చిల్లరగా రోడ్డు మీద పెట్టని ప్రేమించింది అమ్మాయి, కుటుంబం అంతా నాశనం అయిపోయింది. దయచేసి చెప్తున్నా యవనస్తులారా, నా చెల్లెళ్ళకి చెప్తున్నా, ప్రేమ గ్రీమ అని చెప్పేసి ప్రేమించకండి, మోసపోకండి. మన తల్లిదండ్రులకు ఎంతో సాక్ష్యం ఉంటుంది. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు వాళ్ళు పడి మిమ్మల్ని చదివించి ఇంత పెద్దగా చేస్తారు. ఎవరో చిల్లరగానికి వాని టీషర్ట్ కూడా వంది కాదు, వాని ప్యాంటు కూడా వంది కాదు, ఆ పెట్రోల్ కూడా పైసలు కూడా ఎవరి దగ్గర అడుక్కొని వచ్చేవాడు నీ ముందు స్టైల్ కొడతాడు, నువ్వు నమ్మేస్తావు, ప్రేమిస్తావు, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. కాబట్టి ఈ ప్రేమ గ్రీమ, ఈ దోమలు గీమలు కాదు, కానీ మొదటగా దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి, మీ తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వండి. తగిన సమయం అందు దేవుడు మీకు మంచి అబ్బాయిని ఇచ్చి మ్యారేజ్ చేస్తాడు. తగిన సమయం అందు మీకు ఒక అమ్మాయిని ఇచ్చి మ్యారేజ్ చేస్తాడు. కాబట్టి అప్పటి వరకు దేవుని రాజ్యంలో నీతిని వెతకండి, మంచిగా చదువుకోండి. ఇప్పుడు ఆ కాలేజ్లో నేను జాయిన్ అయిపోయిన తర్వాత నాకు ఒక అమ్మాయి ప్రేమించింది, ఆ అమ్మాయి నన్ను మోసం చేసేసింది, వేరేవాడిని ప్రేమిస్తుంది. ఎందుకు? మేము బాగా కొట్లాడేటోళ్ళం మా ఈసీఎల్ కాలేజ్లో. ఆ గ్యాంగ్ని మేము పోయి కొట్టేటోళ్ళం, మీ గ్యాంగ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టేటోళ్ళు. ప్రతి బోనాల పండుగకో చిల్లరగా డ్యాన్సులు వేసేటోడిని. అది అప్పుడే చేయిరిగింది, అప్పుడప్పుడే ఇట్లా సీస పెంక పలగొట్టిన నేను. ఒక ఆటో వస్తుంటే డ్యాన్స్ ఆడుకుంటే ఆటోను గుద్ది చేయి బయటికి తీసిన. ఇదంతా అప్పుడు తోలంతా ఎగిరిపోయింది. మళ్ళీ అప్పుడప్పుడే డ్యాన్స్ ఆడుతున్నాం, మళ్ళా కట్టి వేయించుకొని. అంత డేంజర్ అయిన పరిస్థితి ఉంటుండే నాది. ఈ అమ్మాయి నన్ను మోసం చేసేసింది. ఈసీఎల్ బస్ స్టాప్లో వెళ్ళి నాకు ఇంత పెద్ద దొడ్డు కడం ఉంటుండే నా చెయ్యికి, కడం. ఆ కడంతో ఆమెను గుద్ది వాడిని కొట్టి ఇక నిన్ను చంపేస్తా అని చెప్పేసి ఒకటి ఫిక్స్ అయిపోయి ఉండే. నేను ఆమెని చెప్పేసిన నిన్ను చంపేస్తా అని చెప్పేసి. ఇక ఈసీఎల్ బస్ స్టాప్లో మేము కొట్లాడుతుంటే ఆ అమ్మాయిని ఎత్తి పలగొట్టేసిన, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎత్తి పలగొట్టేసిన. ఇక పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆపినారు. ఒకటే మాట చెప్పిన, నువ్వు నెక్స్ట్ టైం నాకు కనిపి నువ్వు చంపేస్తా అని చెప్పేసి అన్న. ఈ ఆమెకు ఎవరో చెప్పినట్టున్నారు, కాలేజ్కి రావడమే బంద్ చేసేసింది. ఇక నేనేమో అప్పటికి చాంచ సిగరెట్ తాగేటోండి. ఈ చాంచ సిగరెటే బాగా కిక్కిస్తుంది అని చెప్పేసి చాంచ సిగరెట్ తప్ప వేరే సిగరెట్ తాగేటోండి కాదు నేను. ఈ అమ్మాయి వదిలేసింది నన్ను. ఆ ఈసీఎల్ బస్ స్టాప్ పక్కన పెద్ద అడవి ఉంటుంది. ఆ అడవిలో వ్యభిచారం చేసేటోడు వ్యభిచారం చేయడానికి వెళ్ళిపోతాడు, పత్తాలు ఆడేటోడు పత్తాలు ఆడడానికి వెళ్ళిపోతాడు, సిగరెట్లు తాగేటోళ్ళు సిగరెట్లు తాగుతారు, గంజాయి తాగేటోళ్ళు గంజాయి తాగుతారు, డ్రగ్స్ తీసుకునేటోళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు. నేను ఆ అడవి కాడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా. మా దోస్తు గాడు, అరే మచ్చా మచ్చా అంటే బొమ్మర్ది. మళ్ళీ ఇట్లా నుంచొని మాట్లాడారు మా స్నేహితులు, అంత ఇట్లా ఊగుతారు, రే బావా అంటారు. అంత చిల్లరైన వాళ్ళు నా దోస్తులు. అరే మామ బ్రేకప్ అయిందంటే కదా, మన జీవితం అయిపోయినట్టే కదా, ఇంకా సగం జీవితము అంటే బ్రేకప్ అయిపోతే సగం జీవితం అయిపోయినట్ట అయిపోయిందంట. ఇంకా అంటే అమ్మాయి వదిలేస్తే ఇప్పుడు ఏం చేయాలా? డ్రగ్స్ తీసుకోవాలా. అట్లా సిగరెట్కి అలవాటు చేసినారు, ఆ గంజాయి ఇచ్చినారా నాకు. ఏం రాయిదంటే ఫారెన్కి వెళ్ళి మా డాడీ తీసుకొని వచ్చిండు, ఫారెన్కి వెళ్ళి మా అన్న తీసుకొని వచ్చిండు, ఈ సిగరెట్ తాగిరాని ఇచ్చిరు. బాగానే ఉంది, తాగిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయినా చూసే లోపల అది గంజాయి సిగరెట్ అంట. ఆ గంజాయి నాకు 6 రోజుల వరకు ఫ్రీగా ఇచ్చినారు. ఆ గంజాయి నాకు ఎంతగా అలవాటు అయిపోయిందంటే ఆ గంజాయి లేకపోతే ఉండలేకపోతున్నా. ఆ అమ్మాయిని చంపుతా అన్నా కదా, ఆ అమ్మాయిని మర్చిపోయినా ఇప్పుడు ఈ గంజాయి నాకు అమ్మాయి అయిపోయింది.
అట్లా 8 నెలలు ఎట్లయితే మా మమ్మీని బాధ పెట్టినానో ఈ కాలేజీలోకి వచ్చినాక కూడా ఇంకా కాలేజ్కి వెళ్ళడం లేదు, బ్యాగ్ అవతల వేయాలా, కాలేజీలోకి వెళ్ళి గోడలు దుంకాలా, బైక్ స్టార్ట్ చేసుకొని అడవిలకి గంజాయి తాగనికే వెళ్ళిపోవాలా. 7 రోజులు అలవాటు చేసినారు. 8వ రోజు గంజాయి అడగడానికి వెళ్తే ఇక లేదంటున్నారు. ఇప్పుడు చాలామంది డ్రగ్స్కి అలవాటు చేసేది అట్లనే. మొదటిగా ఫ్రీగా ఇస్తారు, వాళ్ళకి తెలుసు మళ్ళీ 10వ రోజు నీకు అలవాటు అయిపోతుంది, దాని తర్వాత నీ ఆస్తి అంతా అమ్ముకుంటావు అని కూడా వాళ్ళకు తెలుసు. కాబట్టి ఆ డ్రగ్స్లకి గంజాయికి అలవాటు అవ్వకండి, చాలా డేంజర్ అది. అట్లా 7 days మాకు అలవాటు చేసి 8వ రోజు మనం నువ్వు తెచ్చుకోవాలరా గంజాయి అని చెప్పేసి అన్నారు. ఏడికెళ్ళి తెచ్చుకోవాలరా అంటే ధూల్పేట్కి వెళ్ళి మేము గంజాయి కొనుక్కొని వచ్చుకోవాలా. ధూల్పేట్కి వెళ్ళి ఇంకా మేము గంజాయి తీసుకొని జేబులలో దాచిపెట్టుకోకపోతుండే. ఆ వాటర్ ట్యాంక్ మన ట్యాంక్ ఉంటుంది కదా, పెట్రోల్ ట్యాంక్, దాంట్లో దాచిపెట్టుకొని మూత పెట్టి పతంగ గ్రస్తం కదా దారంతో దాన్ని కట్టేటోళ్ళం లోపట. ఆ గంజాయి తీసుకొని ఈసీఎల్ బస్ స్టాప్కి వచ్చేటోళ్ళం. పోలీసు వాళ్ళు చూస్తే జేబులో ఉండకపోతుండే. ఎక్కడుంది? బండి కింద ఉంది గంజాయి. ఇక గంజాయి మాకు ఎంత బానిసగా అయిపోయినామంటే గంజాయికి ఒక పెద్ద పెద్ద గొట్టాలు ఉంటాయి ఇట్లా చులుంలు, ఆ చులుంలలో నింపి శివ శివ అని చెప్పి ఆ గంజాయి కొట్టేటోళ్ళం. ఆ మా గ్యాంగ్ చూస్తే మీరు భయపడతారు. నాకే 2-3 కమ్మలు ఉన్నాయంటే మనకి అంత కమ్మలే, ఇక్కడ ఈ అంత కమ్మలే, వానికి ఇక్కడ అన్ని టాటోలు, చెయ్యి అంత పచ్చబొట్లు, అంత డేంజర్గా ఉంటారు మా స్నేహితులు. ఇంకా నేనన్నా కొన్ని పద్ధతిగా ఉంటుండే వాళ్ళ మధ్యలో. ఈ గంజా ఎంత డేంజర్గా మాకు అలవాటు అయిపోయిందంటే దాని తర్వాత మాకు ట్యాబ్లెట్లు అనేవి అలవాటు అయిపోయినాయి. ఆ ట్యాబ్లెట్లు ఎవరికి ఇస్తారంటే నిద్ర రానోళ్ళకి, పెద్ద పెద్ద ఆపరేషన్ అయిన వాళ్ళకి మత్తు రావాలని చెప్పి ఆ ట్యాబ్లెట్లు రాసిస్తారు. మెడికల్ షాప్ వాడే అది ఫస్ట్గా కాలేజీలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క డ్రగ్స్కి అలవాటు చేస్తుంటాడు. వాడు ఫస్ట్ గంజాయి తాగిపించడం అందరు గంజాయికి అలవాటు అయిపోయినారు. ఆ గంజాయి తాగుతుంటే మత్తు ఇస్తలే, ఇంకేమన్నా మత్తు కావాలా, ట్యాబ్లెట్లు అలవాటు చేసినాడు. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే అబ్బా ఇదేరా పరలోక రాజ్యం, ఇంకా ఏమి జరుగుతుందో మా జీవితంలో తెలియదు. ఇంకా మన గుట్కలకు అలవాటు అయిపోయినాము. ఆ ఎన్ని గుట్కలు తినేటోళ్ళు అంటే నేను ఇగో 2 ఏళ్ళు పోతే నా నోట్లకి ఎక్కువ పోవు. 2 ఏళ్ళు మా దోస్తుకి అయితే గుట్కలు తిని వానికైతే 1 ఏళ్ళు. వాడు ఇడ్లీ తింటాడు, నీళ్ళల్లో ఇడ్లీ వేసుకొని జ్యూస్లాగా తాగుతాడు ఇడ్లీని. ఆ గుట్కలకి బానిస అయిపోయిన నా దోస్తు బ్రష్ చేస్తుంటే బ్రష్ ఇట్లా బయటికి దిగొచ్చేసింది తెలుసా. ఎందుకంటే ఆ గుట్కా తింటుంటే ఇదంతా దగ్గరకు వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి బ్రష్ చేసేటప్పుడు తక్కువ నలుగుతాయి. ఎప్పుడైనా ఐడియా ఉందా మీకు? మనమే బ్రష్ చేసేటప్పుడు తొందరగా మనకి బాగుంటాయి కాబట్టి ఏం కాదు, అదంతా ఇక్కడ టైట్ అయిపోతుంది బాగా గుట్కలు తిన్నోళ్ళకి. ఆ బ్రష్ బయటికి వచ్చేసింది వానికి. ఇంకొక నోరు ఎంత చిన్నగా అయిపోయిందంటే అది బ్రష్ చేయాలంటే మన చిన్న పాపలకు చేపిస్తాం చూడు, చిన్న బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్ తోడు చేస్తాడు మా దోస్తుడు కూడా. అంత డేంజర్గా మేము ఈ గుట్కలకి గంజాయికి మామూలైన వ్యక్తులం కాదండి మేము ముందుకు వచ్చి మేము సువార్త ప్రకటించేది. ఇటువంటి వ్యక్తులు కూడా మార్చబడతారా? ఒక డేంజర్ అయిన వ్యక్తులము, గురిలేని జీవితాన్ని గడిపేటోళ్ళము, ఒకళ్ళని కొట్టి ఒకళ్ళని తిట్టి ఆనందపడేటోళ్ళము. ఈ ప్రార్థనలు ఇవన్నీ మాకు తెలియదు. ఎంతగా గంజాయికి ఆ గుట్కలకు మేము అలవాటు అయిపోయినామంటే లాస్ట్కి మేము డ్రగ్స్ ఇంజెక్షన్లకి బానిస అయిపోయినాం. ఆ డ్రగ్స్ ఇంజెక్షన్లు ఎట్లా అంటే ఇట్లా ఒక నరం ఇట్లా కొట్టాలప్పుడు ఆ నరం బయటికి వస్తుంది. ఆ నరానికి ఇంజెక్షన్ ఇచ్చి ఆ బ్లడ్ ఇట్లా బయటికి తీసి మెల్లగా ఇంజెక్షన్ అనేది లోపలికి ఎక్కించేటోళ్ళం. ఇప్పుడు సిగరెట్ తాగుతున్నాము, గంజాయి తాగుతున్నాము, ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నాము, ఇప్పుడు ఇంజెక్షన్ తీసుకుంటున్నాము. అబ్బా ఎంత సంతోషం రా! ఈ భూలోకంలో ఎక్కడ ఇష్టం సంతోషం లేదనిపించేది మాకు. అక్కడి నుంచి పోలీసు వాళ్ళు వస్తుండే పట్టుకోవడానికి ఈ ఇంజెక్షన్ అది పడేయకపోతుండే నేను.
జల్దీరా ఇంజక్షన్, ఎంత ప్రయాసపడి తెచ్చుకున్నాం రా ఈ డ్రగ్స్. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్కి భయపడతావారా? పట్టుకోవాలి లోపలికి. ఫస్ట్ డ్రగ్స్ తీసుకుందాం రా అని చెప్పేసి ఫస్ట్ ఆ డ్రగ్స్ తీసుకొని ఆ ఇంజక్షన్ పక్కన పడేస్తే అప్పుడు ఆ పోలీసు వాడు వచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళేట్టున్నాం. ఆ డ్రగ్స్ అంతా ఇట్లా పెట్టేసారు, ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు. మా మమ్మీకి తీసుకొచ్చినారు, మీ పేరెంట్స్ని తీసుకొస్తాం, మీ బండిని విడిచేస్తాం, మిమ్మల్ని విడిచేస్తాం రా అంటే అందరు పేరెంట్స్లు వచ్చినారు. మా మమ్మీ కూడా వచ్చింది. మా అమ్మకి గుండె వలిగిపోయినది. మా అమ్మకి చదువు రాదు. పోలీస్ స్టేషన్ అంటే మా అమ్మకి భయము. అంత డ్రగ్స్ చూపెట్టినారు, గంజాయి చూపెట్టినారు. అమ్మ ఎఫ్ఐఆర్ బుక్ రాసేస్తున్నాము, చెర్లపల్లి జైలుకి పంపించేస్తాం నీ కుమారుడికి అని చెప్పేసి మా అమ్మతో అంటే మా అమ్మ పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కి ఆ పైసలు ఎన్నో అన్ని ఇచ్చేసి నన్ను బయటికి తీసుకొని వచ్చింది. ఆ డ్రగ్స్లో ఎంత కోమ అయిపోయినానంటే ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఆ ట్యాబ్లెట్లు, ఆ ఇంజక్షన్లు తీసుకొని వచ్చి ఎంత తీసుకోవాలి అంత తీసుకోవాలి, దానికంటే ఎక్కువ తీసుకుంటే ఓవర్ డోస్ అయిపోతుంది. అట్లా నా స్నేహితులు ఓవర్ డోస్ తీసుకెళ్ళి ఆకాశం గూలిపోతుంది, భూమి గూలిపోతుంది అని చెప్పి భయంతోటి వాళ్ళు సొంత చేతులతో పోయి ఇంట్లోకి వెళ్ళి ఊరేసుకున్న వ్యక్తులు ఉన్నారు. సొంత చేతులతో అది దిగక అది హ్యాంగ్ ఓవర్ అయిపోయి మనకేం అర్థం కాక సొంత చేతులతో పోయి ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు నా స్నేహితులు. యాక్సిడెంట్లు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది చనిపోయినారు. బోయంపల్లి రోడ్ యాక్సిడెంట్ అని కొట్టి చూడండి, దాంట్లో నా స్నేహితులు చనిపోతారు. మా బండి ఆ డ్రగ్స్ తాగి మా బండి స్టార్ట్ అయితే మా స్పీడ్కి హద్దులు లేవు. డీసీఎం కిందికి వెళ్ళిపోవాలా, డీసీఎం వెనుకకి రావాలా, ఇంత గ్యాప్ దొరికితే చాలు ఆ డీసీఎం మధ్యలోకి వెళ్ళి కొట్టాలా. బీజేపీలో జాయిన్ అయినా, అది బీజేపీ ఫోటో, అది ఆ ఇంజక్షన్ తీసుకొని ట్యాబ్లెట్లు తీసుకొని ఇంకా జూమ్ చేయ బ్రదర్, అది ఫోటో కొంచెం లాస్ట్కి లెఫ్ట్ సైడ్లో ఇంకా కిందికను అవి చూడండి. నరేంద్ర మోదీ అంతా సార్ ఎమ్మెల్యేలు అట్లా బీజేపీలో జాయిన్ అయిపోయినా. క్రైస్తవులు అంటే నాకు నచ్చారు. మా అమ్మ బైబిల్ చదువుతున్నా నాకు నచ్చావు. ఏం చదువుతున్నావు? ఆ మంత్రాల బుక్, ఆ కీర్తనలు చదువుతుంటే మా అమ్మ నాకు మంచిగా అనిపించకపోతుండే. ఆ డ్రగ్స్ తాగేసి వచ్చి వాళ్ళ రౌడీజంలో ఒక పాన్ వేసుకొని ఎవరిని ఇంకా పెద్ద డాన్ అయిపోవాలి అంతే. మైండ్లో ఒకటే ఆలోచన. ఆ డ్రగ్స్ తీసుకొని వచ్చేసి మా మమ్మీని వచ్చి ఒక కుమారుడు తిట్టని మాటలు, నేను అంత గలీజైన మాటలు మా మమ్మీని తిట్టేటోని. నేను ఎందుకన్నావే, దేన్ని కన్నావు? నేను మనల్ని కడుపులో పడి డోర్ కొడుతున్నా నన్ను బయటికి తీసుకురమ్మని. నువ్వు కన్నావు, నీ ఇష్టం అది. అరే అని చెప్పి మా డాడీని తిట్టేటోని. మా అమ్మని గొంతు బట్టి అల్మారికి గుద్దేటోని మా అమ్మని. మా డాడీని కడుపు మీదకి వెళ్తే అంతే బిల్డింగ్ మీదకి వెళ్ళి జారి పడ్డాడండి మా డాడీ. అంటే ఆ ఇంజక్షన్, ఆ డ్రగ్స్ తీసుకొని ఏం చేస్తున్నామో తెలియదు మాకు, ఎక్కడున్నామో తెలియదు మాకు. మా అమ్మని కొట్టేసి అల్మారీలోకి వెళ్ళి ఒక డూప్లికేట్ తాళం చేపించుకున్నాను నేను అప్పుడులని. మా అమ్మ ఇంత కట్ట పెడుతుండే, దాని మీద రాసి పైసలు మీద నోటు కింద నోటు ముట్టకపోతుండే, మధ్యలోకి వెళ్ళి తీసేటోడిని. మళ్ళీ మీద నోటు ముడితే మా అమ్మకు డౌట్ వచ్చేస్తుంది, కింద నోటు తీసినా కూడా మా అమ్మకు డౌట్ వచ్చేస్తుంది. ఎందుకు? దాని మీద పెన్సిల్ తోటి రాసేది. మధ్యలోకి వెళ్ళి ఒక నోటు గుంజి వెళ్ళిపోయేటోని. నాకు సాక్ష్యం లేదు ఎక్కడ. నాకు ఎంత మంద అలవాటు అయిపోయిందంటే ఈ గంజాయి, సిగరెటు, ఈ గుట్కలు, ఈ ఇంజక్షన్లు, డ్రగ్స్, మీదికెళ్ళి మందు. అందరు మందు నీళ్లు కలుపుకొని తాగుతారు, నీళ్లు కలిపా మందున. ఆడోళ్ళు తాగుతారా నీళ్లు కలుపుకొని, మొగోళ్ళు కచ్చ తాగుతారు అని చెప్పేసి ఆ వైన్స్ షాప్ దగ్గరలో నా 220 బండి ఇట్లా ఆపేసి గుండీలన్నీ ఇక్కడ వరకు ఇప్పేసి ఆ వైన్ షాప్ దగ్గర కోటర్ తీసుకొని దాన్ని గుద్ది మూత తీసి టకటక అందరి ముందు తాగేసి సీసా అక్కడ పడేసి 220 బండి వేసుకొని వాళ్ళందరి ముంగడికి వెళ్ళి స్టైల్ వెళ్ళిపోయేటోని. ఆల్రెడీ గంజాయివి, సిగరెట్లు జేబులో నింపుకొని పెట్టుకునేటోని. ఏంది మా దోస్తుల ముందు, అరే మన ఆశీష్ గారు తోపు మస్తు తాగుతాడు, మనందరి గ్యాంగ్లా చాలా పెద్ద తోపురా, వాళ్ళలాగా మనం తాగలేమని చెప్పేసి వాళ్ళందరి ముందు ఒక షో కొట్టాల, ఒక బిల్డప్ కొట్టాల. ఆ సిగరెట్కి, ఆ గంజాయికి ఎంత బానిస అయిపోయినానంటే అండి,
నాకు విలువ లేదు. ఇంకా మా కాలనీలో అందరికీ తెలిసిపోయింది, ఆశీష్ గారు గంజా తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు, సిగరెట్లు తాగుతున్నాడు, గుట్కలు తింటున్నాడు అని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది. ఎక్కడ నాకు విలువ లేదు. మా అమ్మకి తెలిసిపోయింది, మా అమ్మని కొట్టేటోడిని, మా డాడీని కొడుతున్నా, మా ఇద్దరు అన్నదమ్ములతో కొట్లాడేటోడిని. మా ఇద్దరు అన్నదమ్ములకు సంబంధాలు రాలేవు నా కోసము. అమ్మ ఎవరింటికి వచ్చారు? పలానా ఆశీష్ వాళ్ళ ఇంటికి. సంబంధాల కంటే చెడగొట్టేటోళ్ళు. అబ్బాయి వాళ్ళ కొడుకు పెద్ద తాగిపోతాడమ్మా, ఇయ్యకండి అని చెప్పేసి మా ఇద్దరు అన్నదమ్ములకు సంబంధాలు రాకపోతుండే. అట్లా తాగేసి రోడ్ల మీద పడి నా నెత్తి నా మొత్తం ముఖం పలగొట్టుకునేటోడిని. మా కాలనీలో ఎంట్రీ కాగానే బైక్ వేసుకొని పడిపోయేటోడిని, మొత్తం వాంతింగ్ చేసుకునేటోడిని, ఆ వాంతింగ్లోనే పడిపోయేటోడిని. మా అమ్మ వచ్చి నా ఇట్లా చేయి పట్టుకొని నన్ను ఇంటికి తీసుకొని వస్తుంటే అందరు చూసి నవ్వుకునేటోళ్ళు. మరి అమ్మ కొడుకు చూడు ఎంత తాగుబోతాడు, మంచిగా అయిందని చెప్పేసి అందరు నవ్వుకునేటోళ్ళు. మా అమ్మ నన్ను ఇంటికి తీసుకొని వచ్చి నాకు స్నానం చేపించి అన్నము తినిపించి నన్ను పండబెట్టేది. నా జీవితం ఎంత గలీజైన జీవితమో నేను చెప్పుకోవడం దాంట్లో నేను సిగ్గుపడ. ఎందుకు తెలుసా? నేను ఆ రోజే చనిపోయినా, ఈరోజు బ్రతుకున్నానంటే దేవుడే నన్ను బ్రతికించి ఉన్నాడు. కాబట్టి నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు ఎన్నో చేసినాడు. అరే నేను ఇది చెప్పుకోవద్దు, నేను అది చెప్పుకోవద్దు అంటే కాదు. నేను మరణిస్తే నా దేవుని దగ్గరికి వెళ్ళాలని, నా దేవుడు మెచ్చుకున్న జీవితం నేను ఇక్కడ గడిపితే చాలు. మీకు భయపడి మీకు కంఫర్టబుల్ అయిన మెసేజ్లు చెప్పి వెళ్ళడానికి నేను ఇక్కడికి రాలే. నా జీవితం ఎంత డేంజర్గా అయిపోయిందంటే అండి, నేను ఆ గంజాయి తాగి నా బ్రెయిన్ అంతా ఎఫెక్ట్ అయ్యి పిచ్చోన్ని అయిపోయినా. నేను పిచ్చోన్ని అయిపోయినా. బండి ఎక్కడ పడుతున్నానో తెలియదు, ఏమంతా కొట్లాడుతున్నానో తెలియదు, ఏ పోలీసుడు పట్టుకపోయినాడో తెలియదు. ఈరోజు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో ఉంటా, రేపు మహాకాళి పోలీస్ స్టేషన్లో ఉంటా, మళ్ళీ మారేడుపల్లి పోలీస్ స్టేషన్లో ఉంటే ఏదో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉంటా. ఏం జరుగుతుందో తెలియదు నా జీవితంలో. కుక్కడపల్లి ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్ళినాడు, పిచ్చోడు అయిపోయినాడు అని చెప్పేసి అన్నారు డాక్టర్లు. బ్రెయిన్కి ఎఫెక్ట్ అయిపోయింది, ట్రీట్మెంట్ చేపియాలి, డాక్టర్లు వస్తారు, మందులు రాపియాలని చెప్పేసి అన్నారు. ఎల్బీ నగర్ రిహాబ్ సెంటర్లో వేసినారు. రిహాబ్ సెంటర్లో ఎవరు వేస్తారు? పిచ్చోళ్ళని వేస్తారు. నేను పిచ్చోళ్ళని అయిపోయినా. ఆ ఇంజక్షన్లు తీసుకొని ఆ ట్యాబ్లెట్లు అయితే ఒక బఠానీలు మింగినట్టే మింగటోని. ఆ ట్యాబ్లెట్లు మింగేసి వచ్చి ఎంత డేంజర్గా మా మమ్మీని మా డాడీని కొట్టేటోందంటే అంత డేంజర్గా వాళ్ళని కొట్టేటోంది. ఎవరైనా పెద్ద మనుషులు ఆపడానికి వస్తే కూడా వాళ్ళ మీదకి నేను రివర్స్ అయిపోతుండే. మా ఫ్యామిలీ రా, నీ ఫ్యామిలీ రా అనేటోంది. ఇక కొన్ని రోజులు బాగానే ఉన్నా. మా భార్యని ప్రేమించిన, చెప్పినా కదా, ఆ టీషర్ట్లు వేసుకొని ఆ బండి వేసుకొని తిరిగి నా భార్యని ప్రేమించిన. పెళ్లి చేసుకున్నాం అందరి మధ్యలోనే. అప్పుడు ఎందుకు ఆ దేవుడు ఆమెను ఇచ్చి పెళ్లి చేసినో తెలియదు, కానీ చిల్లరగా తిరిగే టైంలో, నేను ఎంతో గలీజైన వ్యక్తిగా తిరిగే టైంలో దేవుడు ఎందుకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిండో తెలియదు, కానీ ఆమె వల్ల నేను మారినా. ఇప్పుడు దేవుని సేవకునిగా నేను నుంచున్నాను. చాలామంది అనుకుంటారు, అబ్బా అన్నా అవునా మార్చిందా, రైట్ అయితే నేను కూడా పోయే వాళ్ళని అన్నింటినీ మారుస్తా అని చెప్పేసి అనుకోకండి. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆమె, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఎంతో మంచి బిలీవర్లు. ఈమె ఏం చేసింది తెలుసా? సండే స్కూల్లో పుట్టి పెరిగిన ఆమెనే పోయింది. అమ్మా ప్రేమించినా మార్చుకుంటా అన్నది. ఇప్పుడు నెత్తిని పట్టుకొని తిరుగుతున్నది. ఇంకా అట్లా అందరి జీవితాలలో జరిగాయి. కొంతమంది జీవితాలలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అతను నా భార్యను పెళ్లి చేసుకున్నా, బాగానే ఉన్నా. మా భార్యతో 5-6 నెలలు బాగానే ఉన్నా. 1 year కాగానే నా భార్య 5 months ప్రెగ్నెంట్ ఉండగానే స్టార్ట్ చేసిన నా విశ్వరూపం బయటకు వచ్చేసింది. ఇంటికి రాగానే ఇక్కడ ఒక కోటరు, సిగరెటు, గుట్కా, ఆ గంజాయి తాగేసి వచ్చి డైరెక్ట్ వచ్చిన భార్యని కడుపు మీదకి వెళ్ళి తన్నటోంది. ఆమె 5 months ప్రెగ్నెంట్ ఉంటే కడుపు మీదకి వెళ్ళి వచ్చి తన్నిన వ్యక్తిని నేను. నా మమ్మీ అడ్డం వస్తే మా మమ్మీని కొట్టేటోని, మా డాడీ అడ్డం వస్తే మా డాడీతోటి మా డాడీని కొట్టేటోని, మా ఇద్దరు అన్నదమ్ములు వస్తే వాళ్ళతో కొట్లాటలకు దిగిపోయేటోని. రే
మీ భార్యలు మీరు, మీ సంసారం మీది, మా సంసారం మాది, మా సంసారం మధ్యలోకి మీరు రావద్దు అని చెప్పేసి అనేటోడిని. నా భార్య ఏడ్చేది. మా మామ చనిపోయినాడు, ఆర్టీసీ డ్రైవరు, వాళ్ళకి మంచి ఫ్యామిలీ వాళ్ళది, 3 ఆడపిల్లలు, ఈమె లాస్ట్ చిన్న ఆమె. మా అత్తగారు ఇంటికి వచ్చేది ఫ్రూట్స్ తీసుకొని అవి తీసుకొని. నేనేమో నా భార్యను ఎంత డేంజర్గా కొట్టేటోన్నంటే ఈ జుట్టు అంతా పీకేసేటోన్నండి, చేయిలకు జుట్టు వచ్చేసేది, కడుపు మీదకి దండేటోన్ని. నా భార్యను అంతా గిచ్చేసేటోన్ని ఇట్లా మొత్తం ఫేస్ మీదకి వెళ్ళి. వాళ్ళ మమ్మీ వచ్చేది, ఏమైందమ్మా ఎవరు గిచ్చిరు ఇక్కడ అంటే, ఆశీష్ వాళ్ళ అన్న వాళ్ళ కొడుకున్నాడు కదా చిన్నోడు, ఆడుతూ ఇట్లా గిచ్చేసినాడు మమ్మీ అని చెప్పి అబద్ధాలు చెప్పేది నా భార్య వాళ్ళ తల్లితో. ఎందుకు తెలుసా? మా మామ చనిపోయినప్పటి నుంచి మా అత్త ఈ 3 పిల్లలని ఎంతో కష్టపడి దేవుని మాటలో వాక్యంలో పెంచి పెద్దగా చేసింది. బీకామ్ కంప్యూటర్స్ MBA అయిపోయింది నా భార్య. అది అంత చదువుకున్నారు వాళ్ళు. వాళ్ళ అక్క చెల్లెలు కూడా మంచి దాంట్లో పని చేస్తారు కంపెనీలో. అసలు నా భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక భర్త ఉంటాడో ఉండడో తెలియదు, కానీ నేనైతే పెద్ద సైకోగాన్ని. నా భార్యని ఇట్లా చేయి పెట్టి ఇష్టం ఉన్నట్టు గుద్దెతో ఉండండి, తలకాయ మీకు గుద్దెతోని. ఫోన్తో కొడితే మా భార్య నెత్తి పలిగిపోయి రక్తం ఇట్లా వచ్చేది. నా కాళ్ళు మొక్కేది, ఆశీష్ నన్ను క్షమించు చిన్న పిల్లని, నాకు తెలియదు ఇదంతా అని చెప్పేసి. అంటే కూడా నిన్ను పెళ్లి చేసుకున్నానే, మంత్రాలు చదివేదాన్ని పెళ్లి చేసుకున్నా నేను, నువ్వు బైబిల్ చదువుతావు. అప్పుడు తెలియదా నాకు బైబిల్ చదువుతుందని? కావాలని డైలాగులు లోపలికి వెళ్ళి ఆ మత్తులో ఏం చేస్తున్నానో తెలియదు, కానీ ఒకటే టార్గెట్. ఆ తాగినప్పుడు లోకంలో అందరితో మంచిగా ఉండేటోని, ఇంటికి రాగానే మా మమ్మీ డాడీనే బాధ పెట్టాలా నా టార్గెట్, నా భార్యని బాధ పెట్టాలా, ఇదే నా టార్గెట్. మా అమ్మ బైబిల్ చదువుతుంటే, ఏం బైబిల్ చదువుతున్నావే, ఈ బైబిల్ ఇంట్లో ఉన్నందుక దళిద్రం అని చెప్పేసి ఆ బైబిల్ తీసుకొని కాళ్ళ కిందేసి తొక్కిన వ్యక్తిని నేను. నా భార్య బైబిల్ చదువుతుంటే ఆది కాండం నుంచి రెవల్యూషన్ వరకు నేను చింపి కాళ్ళ కిందేసి తొక్కి ఇంత గుట్కా తీసుకొని తూ అని చెప్పి ఆ బైబిల్ మీద ఉంచి కాళ్ళతో తొక్కి నేను బయటికి వెళ్ళేటోని. ఇక్కడ ఈ మందిరంలో చర్చ్ జరుగుతుంటే క్రిస్మస్ రోజు అదే రాముల వాళ్ళ గుడి దగ్గర కూర్చొని డీజే సౌండ్ గట్టిగా పెంచి పాస్టర్ని బాధ పెట్టేటోళ్ళు. ఏం చూస్తున్నావు పాస్టర్ అనేటోన్ని. ఆ పాస్టర్ వెళ్ళి చూడమ్మ మరియమ్మ నీ కొడుకు దేవునితో పెట్టుకుంటున్నాడు జాగ్రత్త అని చెప్పేసి మా అమ్మతో అనేటోడు. మా మమ్మీ ఏడుపు తప్ప ఇంకేం చేయలేకపోతుండే మా అమ్మ. మందిరంలో మా అమ్మకి ఎక్కడ సాక్ష్యం లేదు, కాలనీలో ఎక్కడ సాక్ష్యం లేదు మా అమ్మకి. మందిరంలో ఎవరైనా ఇంకా కీబోర్డ్ వాయిస్తుంటే, ఎవరైనా మందిరంలో అన్నం వడ్డిస్తుంటే మా మమ్మీ వాళ్ళని చూసి ఏడుచుకునేది. ప్రభువా నా కుమారుడు ఎప్పుడైనా ఇట్లా మందిరంలోకి వచ్చి పని చేస్తాడా, ప్రభువా నా కుమారుడు ఎప్పుడైనా మీ మందిరంలో ఇట్లా పని చేస్తాడా అని చెప్పి మా మమ్మీ ఏడిచేది. ఎక్కడో మీలో కూర్చున్నది మా అమ్మ. మా అమ్మకి సాక్ష్యం లేదు, మా డాడీకి సాక్ష్యం లేదు. వీళ్ళని మారాలని చెప్పేసి మా అమ్మ ఆల్ అవుట్ తాగేసింది, ట్యాబ్లెట్లు మింగేసి గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయింది చావు బ్రతుకుల్లో. అప్పుడు కూడా ఫోన్ చేసి ఏమన్నా తెలుసా మా అమ్మతో, చచ్చిపోయినావు 500 ఎక్కడున్నాయని చెప్పేసి అడిగిన వ్యక్తిని నేను. ప్రతి క్రిస్మస్ రాగానే అందరు ఇల్లు వెలిగించబడుతుండే, స్టార్లు అన్నీ. కానీ మా ఇల్లు రాగానే మా ఇల్లు ఒక అంధకారం అయిపోయింది. ఎందుకు తెలుసా? ఆ క్రిస్మస్ రోజు కూడా నేను పోలీస్ స్టేషన్ ఉండేటోని. మా అమ్మ దాచిపెట్టుకున్న పైసలు కూడా తీసుకొని వచ్చి పోలీసు వాళ్ళకి ఇచ్చి నన్ను బయటికి తీసుకొని వచ్చేది. నా భార్య నన్ను పెళ్లి చేసుకోక ముందుకు వాళ్ళ ఇంటికాడ మహారాణిలాగా బ్రతికింది నా భార్య. చిన్నామె 3 జతల డ్రెస్సులు ఇప్పించేది మా అత్తగారు నా భార్యకి. కానీ ఎప్పుడైతే నన్ను పెళ్లి చేసుకుందో, ఆమె ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి తిన్నదా తాగిందా పట్టించుకోవడం లేదు. అరే ఎవరో ప్రెగ్నెంట్ చేసినాను నీకు, నేను కాదు నీకు ప్రెగ్నెంట్ చేసింది అని చెప్పి అబద్ధమైన నిందలు ఆమె మీద నేను మోపేటోని నా భార్య మీద. హాస్పిటల్కి ఎట్లా పోతుందో తెలియదు. మా అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళేది, హాస్పిటల్కి దాచిపెట్టుకున్న 200 పైసలు కూడా తీసుకెళ్ళి మందు తాగే వ్యక్తిని నేను.
నా భార్యను కొట్టి మా అత్తగారింటికి పంపించేసుకోండి, పో పైసలు తీసుకురా, కట్నం కావాలా నాకు, లేదా నేను వదిలేసి వేరే ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పి వ్యక్తి అనేటోడిని. మా భార్యని పుస్తకాలు ఉంటుందా, ఆ పుస్తకాలు ఆ మెట్టెళ్ళు అన్నీ తీసుకుపోయి ఒక్కొక్కటి మా పుస్తకాలు తెంపేసినప్పుడు 15,000 వచ్చేది, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు 15 రూపాయలు జేబులో మిగిలేది. అంతగరం తాగేటోళ్ళు మందు తాగేటోళ్ళగా తాగకపోతుండే, ఒక మంచి నీళ్ళు తాగినట్టు తాగేటోళ్ళు నేను మందు, ఒక రసనలాగా అంత ఘోరంగా తాగేటోండి మందు. నా భార్య ప్రతి బంగారం తీసుకోవాలని గిరి పెట్టి తాగడం తప్ప నాకు ఇంకేం తెలియదు. నా ఫోన్లు అమ్మేసుకుంటుండే, అంత డేంజర్గా మందు తాగేటోండి. క్రిస్మస్ వస్తే అందరూ ఆనందంగా జరుపుకుంటే నా భార్యకు ఒక డ్రెస్ కూడా ఉండేది కాదు. 3 జతలు వేసుకొని అందరూ డ్రెస్సు కొనుక్కుంటే 3 జతలు ఆనందంగా క్రిస్మస్ జరుపుకుంటుంటే నా భార్యకి క్రిస్మస్ లేదు. వాళ్ళ ఇంటికాడ 3 జతల డ్రెస్సులు కొనుక్కునేది ఆమె. సండే స్కూల్ టీచర్ అలా కాలనీలో ఆమె, అలా మందిరంలో చిన్న పిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ వరకు డ్యాన్స్ నేర్పించేది నా భార్య. నన్ను పెళ్లి చేసుకున్నాక ఆమె డ్రెస్ వేసి ఉంటుంది తెలుసా, క్రిస్మస్ రోజు 3 ఇట్లా అవి ఏమంటారు గుండు సూదులు ఉంటాయి కదా, మొత్తం డ్రెస్ చినిగిపోతే 3 గుండు సూదులు పెట్టుకొని క్రిస్మస్కి వెళ్ళింది నా భార్య. మా మమ్మీ చినిగిపోయిన చీర కట్టుకొని చర్చికి వెళ్ళేది. కానీ అంత బాధ నా భార్యని పెట్టినా, నా మమ్మీని అంత బాధ పెట్టినా, అనేకులు వచ్చిన భార్య అని చెప్పి వాళ్ళ నా భార్యకి ఒక్క కేసు రాసి అమ్మాయిల మీద చెర్లపల్లి జైలు లేపించేసాం నీ భర్తని, నీకు టెన్షన్ అంతా పోతుంది అని చెప్పేసి నా భార్య కన్నా. నా మమ్మీతో కూడా అనేకులు వచ్చిరు, అమ్మ మరి అమ్మ అంత బాధపడుతున్నాడు కానీ నీ కుమారుడు, ఒక్క కేసు రాసి ఇచ్చేసి అమ్మ లోపల ఎప్పించేసాం నీ కుమారుడిని చెర్లపల్లి జైల్లో అని చెప్పేసి అన్నారు. కానీ నా మమ్మీ నా భార్య ఏమన్నారు తెలుసా, నా దేవుడు చనిపోలే, నా దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు, ఏదో ఒక రోజు నా కుమారుని వాడుకొని మార్చుకొని ఆయన గొప్ప సాక్షిగా నా కుమారుని లేవనెత్తుతాడని చెప్పేసి మా అమ్మ ఒక నిరీక్షణతోటి ప్రార్థన చేసింది. నా భార్య కూడా ఎవరు మాట వినలే. మా డాడీ పాపం చినిగిపోయిన షర్ట్ వేసుకొని క్రిస్మస్కి వెళ్ళేటోడు, మా డాడీకి ఎక్కడ విలువ లేదు. మా అమ్మ చినిగిపోయిన చీర వేసుకొని క్రిస్మస్కి వెళ్ళేది, నా భార్య చినిగిపోయిన డ్రెస్ వేసుకొని క్రిస్మస్కి వెళ్ళేది. రక్త సంబంధులు సొంత వాళ్ళు, అమ్మా మరి అమ్మా మా కొడుకు చూసినావా ఈ చీర ఇప్పించినాడు, ఎంత గొలుసు ఇప్పించినాడు నా కుమారుడు అని చెప్పేసి మా అమ్మ ముందుకు కావాలని క్రిస్మస్ రోజు బాధ పెట్టేటోళ్ళండి. ఆ చీర చూపెట్టేసి ఆ డ్రెస్ చూపెట్టేసి నా భార్యని మా మమ్మీని సొంత వాళ్ళే వచ్చి మేము ఇది కొనుక్కున్నాము అది కొనుక్కున్నాము, మా కుమారుడు అటు వెళ్ళినాడు ఇటు వెళ్ళినాడు, నీ కుమారుడు ఏంది తాగిపోతుండగా ఆ రోడ్ల మీద తిరుగుతుంటూ డ్యాన్సులు ఆడుకుంటూ పిచ్చోళ్ళలాగా అని చెప్పి మా అమ్మని బాధ పెడుతుంటే మా అమ్మ ఏడిసేది. క్రిస్మస్ రోజు ఇద్దరు చేతులు పట్టుకొని మా భార్య మా మమ్మీ క్రిస్మస్కి వెళ్ళి ఆ క్రిస్మస్ జరుపుకొని ఆ 300 మనం చికెన్ తెచ్చుకుందాం అనుకుంటే అప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఉండేటోని, ఆ క్రిస్మస్ రోజు కూడా పోలీస్ స్టేషన్కు ఉరుకొచ్చేటోళ్ళు. ఆ 300 అక్కడ ఇచ్చేసి ఇంటికి వచ్చి పచ్చి పులుసు చేసుకొని మా మమ్మీ మా భార్య తినేటోళ్ళు. ఆ పరిస్థితి నాకు ఇప్పటికీ గుర్తుంది. మా మమ్మీకి సంతోషం లేదు. నేను నా కుటుంబంలో పుట్టకపోతే మా మమ్మీ 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకొని కార్లలో తిరిగేది మా మమ్మీ. నా కుటుంబంలో పుట్టి మా అమ్మని ఎంతో అప్పుల పాలు చేసేసిన నేను, పట్టాలాడేటోడిని. శాంతి సమాధానం లేదు నా జీవితంలో. రాత్రంతా మరణ దూత నన్ను వెంబడిస్తుండే, మరణిస్తున్నానా ఏందో అనిపించేది కొన్నిసార్లు. మా అమ్మ వచ్చి అందరు స్నేహితులు కాళ్ళు మొక్కింది, నాన్న వానికి తాగిపియకుండా వాళ్ళ భార్యను కొడుతున్నాడు, మమ్మల్ని కొడుతున్నాడు, తాగిపియకుండా మీ కాళ్ళు మొక్కుతా అని చెప్పేసి మా స్నేహితులను అందరినీ బతలాడితే ఎవరు నాకు తాగుడికి పిలుస్తలేరు, తీసుకెళ్తలేరు. అల్మారి తాళం కూడా మా అమ్మ చేంజ్ చేసేసింది. లాస్ట్కి నా బ్రతుకు ఎలాగైపోయిందంటే 7 రూపాయల కళ్ళు సీస దాగనికి నేను సిద్ధంగా అయిపోయినా. ఎస్పీ నగర్లో ఈసీఎల్లో కళ్ళు కంపౌండ్లో కూర్చొని కళ్ళుకి అలవాటు అయిపోయినా. దానిలో ఇంకా వైట్ పౌడర్ ఎగస్ట్రా వేయించుకునేటోన్ని. ఆ కళ్ళుకి కూడా పైసలు లేకపోతే నా బైక్లోకి వెళ్ళి పెట్రోల్ తీసి పెట్రోల్ వాసన చూసుకునేటోన్ని.
కర్చీప్లో ఇంత వైట్నర్ వేసుకొని ఆ వైట్నర్ తోటి ఇట్లా మత్తు గుంజుకునేటోని. మత్తు లేకపోతే ఉండలేను ఇంకా నేను. ఈ మత్తుకి ఎంత బానిస అయిపోయినానంటే నాకు జాండీస్ వచ్చేసినాయి కడుపులకి. తల్లిదండ్రులలో బాధ పెట్టిన దీపం ఏమవుతుంది? ఆరిపోతుంది. అది నా జీవితంలో నెరవేర్చబడుతుంది. ఇంకా 2 ఏళ్ళు పోతున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ వచ్చిందన్నాడు. రామచంద్రపురంకి వెళ్తే జాండీస్ వచ్చేసింది, కడుపులకు దిగిపోయింది, కానీ కుమారుడు చనిపోతాడు. నాయన ఇట్లనే దాగినావు అనుకోని పని అయిపోతుంది, ఇంకా టికెట్ కట్ చేసుకొని వెళ్ళిపోతావు ఇంకా అని చెప్పి ఆయన చెప్పినాడు. ఆయన వింటలేను. ఇక్కడ మందులు వాడుతున్నా, ఇక్కడ పట్టము వాడుతున్నా, లాస్ట్కి రాత్రి కాగానే మందు ఆపుతలే. కచ్చ తాగేస్తుంది ఇంకా మందు. ఎవరు పైసలు ఇవ్వకపోతే లాస్ట్కి ఓసి కోటరు చిన్న డబ్బా చీప్ లిక్కర్, దానికి కూడా అలవాటు అయిపోయినా, దానికి బానిస అయిపోయినా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మందులు వాడుతున్న తక్కువ అవ్వాలి ఒక మనిషికి. ఎందుకు తక్కువ అవుతానే? మళ్ళీ నేను రాత్రి కావాలన్నా కోటరో హాఫ్ బాటిల్లో తాగాల. అది ఏమవుతుంది? మందులు వాడుతుంటే, మందు ఇక్కడి నుంచి తాగుతుంటే కడుపులో ఉన్న జాండీస్ ఇంకెక్కువగా అయిపోతుంది. టాయిలెట్ అంతా ఎల్లో కలర్గా మార్చబడ్డది, కళ్ళన్నీ ఎల్లో అయిపోయినాయి, బలము శక్తి లేదు, చేతులన్నీ ఊగేటి, చెమట ఇట్లా మొత్తం కారేది చెమట నాకు. మళ్ళీ చేతులు ఊగాలంటే మళ్ళీ వైన్ షాప్కి వెళ్ళి ఒక కోటర్ తాగితే అప్పుడు మళ్ళీ నా చేతులు ఆగేటి ఇట్లా. మళ్ళీ దిగిపోగానే మళ్ళీ షేక్ అయ్యేది చేతులు. మళ్ళీ వైన్స్కి వెళ్ళి మళ్ళీ కోటర్ తాగితే మళ్ళీ అప్పుడు స్టడీగా ఉండేటోడిని. అంతగా డ్రగ్స్కి, ఆ గంజాయికి బానిస అయిపోయి ఉన్నా. మజాగ్గా స్టార్ట్ చేసిన గంజాయి నా జీవితాన్ని పిచ్చోన్లాగా తీసుకొని వెళ్ళిపోయింది. పిచ్చోన్ అయిపోయినా నేను. నాకు అర్థమైపోతుంది, నా బాడీ, నా శరీరము, నేను చనిపోబోతున్నాను నాకు అర్థమైపోయింది. ఎవరైనా పాస్టర్ వాళ్ళు వచ్చి నీ కుమారుడు మార్చబడతాడమ్మా, ఇక ప్రేయర్ ఆయిల్ తీసుకో అంటే, ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకొని మా అమ్మ అన్నంలో కలిపేటప్పుడు, ఏం కలుపుతున్నావే? పాస్టర్ ఏం దానికి వచ్చినావు? ఆ ప్రేయర్ ఆయిల్ ఏముంది? ఇవన్నీ ఏదో పోసిన నువ్వు పిచ్చోళ్ళు చేసినావు నువ్వు. నేను అందుకనే మందుకి బానిస అయిపోయినా అని చెప్పి మా అమ్మని తిట్టేటోడిని, ఆ గిన్నెని వచ్చి తన్నేటోడిని, పాస్టర్ని తిట్టి ఎలాగొట్టేటోడిని. నాన్న అట్లా తన్నొద్దురా, రా యేసు ప్రభు దగ్గరికి రా, యేసు ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు రా, పాస్టర్లు అట్లా తిట్టొద్దురా, చర్చికి రారా అంటే చర్చికి రావాలా? ఏం చేయాలా? చర్చిలోకి వచ్చి తెల్ల బట్టలు వేసుకొని స్తోత్రం 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 అలా. అదొక పండుగనా? అదొక దేవుడా? 3 మేకలే తీసుకెళ్ళకపోయినాడు మీ దేవుడు. దేవుడు అంటే ఎట్లుండాలో తెలుసా? తల్లివారులు ఇసుంటే తలకాయలు ఎగిరిపోవాలా. అదమ్మా అని చెప్పేసాను నేను. మీ పండుగ ఒకటి తెల్ల బట్టలు వేసుకొని స్తోత్రం స్తోత్రం, అది కాదు పండుగ అంటే. పండుగ అంటే కళ్ళు తాగాలా, కోటర్ తాగాలా, చికెన్ ఉండాలా, మటన్ ఉండాలా, డీజే ఉండాలా, బ్యాండులు ఉండాలా. నాకు అసలు పండుగనే ఇష్టము. నీ పండుగ అంటే నాకు ఇష్టము లేదు, నేను చర్చికి రాను అని చెప్పి మా అమ్మతో అనేటోని. మా అమ్మ ఎంతో ఏడిసేది, ఎంతో బాధపడేది. మా ఇంట్లో ఉన్న ప్రతి బైబుల్ని చింపిన కాళ్ళ కింద వేసి తొక్కిన. ఏ బైబుల్ ఉండకపోతున్నా మా ఇంట్లో. నా దీపం మారిపోవడానికి వచ్చింది. భార్యను బాధపడుతున్నా, అత్తగారిని బాధపడుతున్నా. మా అత్తగారు సంతోషంగా లేరు అక్కడ. ఇక్కడ మా మమ్మీ డాడీ సంతోషంగా లేరు. మీకు ఒకటి తెలుసా? మీ తల్లిదండ్రులను బాధ పెడితే మీ దీపం అనేది జల్దారిపోతుంది తెలుసా మీకు? మీ తల్లిదండ్రులను ఆనందంగా పడితే మీ ఆయుష్ అనేది పెరుగుతుంది. మా అమ్మకి బాధ తప్ప ఇంకేం లేదు. కాలనీలు అందరూ ఎక్కిరించేటోళ్ళు, అయిపోయింది నీ కుమారుడు పని అని చెప్పేసి నేను బెడ్ మీద పడ్డప్పుడు మా అమ్మ వెళ్ళి పైసలు అడగడానికి వెళ్ళింది నన్ను హాస్పిటల్ చూపించుకోవడానికి. సంఘంలో వెళ్ళి పైసలు అడుగుతే ఏమంటాడు తెలుసా? సంఘంలో నిన్ను కొట్టాలా మరి అమ్మ, ఫస్ట్ తాగిపోతాడు నీ కుమారుడు. ఇక్కడ క్రిస్మస్ జరుగుతుంటే పాటలు పెట్టేటోడు నీ కుమారుడు. అసలు కుమారుని బ్రతికించుకుంటావా నువ్వు? చనిపోని రాదమ్మా, ఊరికే వాని కోసం బాధపడతావు. చనిపోతే ఒక 2 రోజులు ఏడు బొండ పెట్టేసి అయిపోతుంది, వాడిని బ్రతికించుకుంటా అంటున్నావు మళ్ళా అని చెప్పి మా అమ్మను ఉల్టా తిట్టినారు సంఘస్థులు. కాలనీ ఉండేటోళ్ళు తిట్టినారు. మా అమ్మ పైసలకు పోతే హాస్పిటల్కి చూపించుకున్నాము నా కుమారుణ్ణి అని చెప్పేసి పైసలు అడుగుతుంటే ఎక్కడ నా కోసం పైసలు ఇస్తలేరు.
నా భార్య ఒకటే ప్రార్థన చేస్తుంది. చూడండి, మనం సజీవ లెక్కలు ఉన్నప్పుడు, ఆరోగ్యం బలం ఉన్నప్పుడు దేవునిలో ప్రేమ రాదు. అదే రేపు పొద్దున నువ్వు చనిపోతున్నావు అనగానే ఎక్కలేని భక్తి వస్తుంది. ఏసయ్యా ఏసయ్యా జీసస్ జీసస్. అలా నువ్వు చనిపోయా, నాకు అర్థమైపోతుంది ఇక నేను చనిపోతున్నా అని. నేను ప్రతి దగ్గరికి వెళ్ళినా, మా దోస్తులంతా పోతరాజులు వెళ్ళిన మంత్రాలు వేయించుకున్నా. నీకు గుడ్డులో పెట్టిరు, చికెన్లో పెట్టిరు, అది ఇది అన్నారు. ఎక్కడ సెట్ కాలే. కళ్ళు కోసిన కోడిని కోసిన, ప్రతిదీ నా జీవితంలో వేసినా నాకు స్వస్థత రాలే. నిజమైన సాక్ష్యం చెప్తున్నా. నేను మీ ముందు అబద్ధం ఆన్నిక రాలే. నేను అవసరం లేదు కూడా. నేను సజీవుడైన దేవుని సన్నిధి నుండి మీ నుండి మాటలు నేను చెప్పగలుగుతున్నా. మరణించే సమయంలో నా భార్యతో ఒక మాట మాట్లాడిన, మానస నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇన్నిసార్లు నేను బాధ పెట్టినా కదా, నన్ను క్షమించు మానస అని చెప్పేసి నా భార్య కాళ్ళు మొక్కి, కొడుకో కుమార్తెను పుడితే నా పేరు పెట్టుకో అని చెప్పేసి నా భార్యతో అన్నా. మా మమ్మీ కాళ్ళు మొక్కిన, మా అత్తయ్య కాళ్ళు మొక్కిన, అత్త నన్ను క్షమించు, ఎందుకు ఇక చనిపోబోతున్నా, ఇంకెందుకు పగలు వాళ్ళతో అని చెప్పి క్షమాపణ అడుక్కున్నా. నా భార్య నన్ను గట్టి హగ్ చేసుకొని, నీకేం కాదు ఆశీష్, నా దేవుడు నిన్ను సజీవుడుగా నిన్ను ఉంచుతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడని చెప్పి నా భార్య ఏడుస్తుంది. ఆ రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది మా మమ్మీ, మా భార్య. మా ఇల్లంతా అంధకారం అయిపోయింది. బెడ్ మీద పడిపోయినా, నా ఊపిరి నాకు అందుతలే, నేను పాతాళంకి వెళ్ళిపోతున్నాను నాకు అనిపిస్తుంది, నా శరీరం నా ఆత్మ వేరే అయిపోతుంది నాకు అనిపిస్తుంది. అప్పుడే నా భార్య బైబిల్ ఇచ్చి, ఒక్క ప్రార్థన చేసుకో ఆశీష్, యేసయ్యా జీసస్ నన్ను క్షమించు, నన్ను బాగు చేస్తే నీ సువార్త ప్రకటిస్తా అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో, దేవుని నిన్ను క్షమిస్తానంటే ఆ రోజు ఈ బైబిల్ తీసుకున్నా. ప్రార్థన రాదు, ఏమని ప్రార్థన చేయాలా? మనం బిషప్ని కాదు, డాక్టర్ని కాదు, ఇప్పుడు పెద్ద ప్రసంగం చేయడానికి, ప్రార్థన చేయడానికి 3 ప్రార్థన చేసిన. యేసయ్యా యేసయ్యా జీసస్ జీసస్. బైబిల్ దేవుడా, ఈ బైబిల్ దేవుడు ఉన్నావు కదా లోపల, ఏ దేవుడో నాకు తెలియదు, యేసయ్యా అని చెప్పేసి అంటుంది మా భార్య. యేసయ్యా నన్ను క్షమించు, నేను మారాలని ఆశపడుతున్నా ప్రభువా, ఒక్కసారి నన్ను బ్రతికించుకున్నావు అనుకో, నీ సన్నిధి విడవక నేను నీ సేవ చేస్తా ప్రభువా అని చెప్పేసి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ఒకటి నాకు గుర్తుకొచ్చింది, చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో ఏమైనా స్వస్థతలు జరిగినప్పుడు పాస్టర్కి కానుక తెచ్చి ఇచ్చేటోళ్ళు. పాస్టర్ గారు మా జీవితంలో నా కుమార్తెను నా కొడుకుని స్వస్థపరిచిండు, కానుక తీసుకోండి. నాకు గుర్తుకొచ్చింది, ఇక దేవునికి కానుక ఇస్తే స్వస్థపరుస్తాడేమో దేవుడు అని చెప్పేసి అది కూడా ప్రార్థన రిక్వెస్ట్లో కలిపేసుకున్నాం. ఇంకా ఆ రోజు నా బండి అమ్మేసి ఇన్ని పైసలు ఇస్తా యేసయ్యా నన్ను బాగు చేయి అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన తెలియదు కదా, కానీ మన దేవుడు పైసలు తీసుకొని స్వస్థపరిచే దేవుడా కాదు, ఫ్రీగా స్వస్థపరిచే దేవుడు మనం సేవిస్తున్న నజరేయుడైన యేసు ప్రభు. ఆ రోజు ప్రార్థన చేస్తున్నా, ఏడిపించే వ్యక్తిని కానీ ఎప్పుడు ఏడ్చేదాన్ని కాదు. కళ్ళన్నీ ఎల్లో కలర్ అయిపోయినాయి, నా బట్టలన్నీ తడిచిపోయినాయి. పాప క్షమాపణ నేను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నా. యేసయ్యా జీసస్ జీసస్ నన్ను క్షమించు జీసస్ అని చెప్పి ప్రార్థన చేస్తుండగా దేవుని సన్నిధి నా రూమ్లోకి వచ్చి నన్ను స్వస్థపరిచిందండి. నా రూమ్ అంతా వెలుగైపోయింది. నేను స్వస్థత నమ్మకపోతుండే, కానీ ఎప్పుడైతే నా జీవితంలో నేను దేవుణ్ణి చూసినానో, ఎప్పుడైతే నా దేవుడు నన్ను ముట్టిండో, ఎప్పుడైతే నన్ను స్వస్థపరిచిండో, ఆ రోజు నుంచి నేను గుడ్డిగా దేవుడిని నమ్మిస్తాండి. ఆ రోజు ఒక్క ప్రార్థన చేసినందుకు అన్నం తినే వ్యక్తిని కాదు, జ్వరం ఒక చిన్న ఇడ్లీ కూడా పోయేది కాదు కడుపులోకి, మన మందు తాగేటోన్ని. కానీ ఎప్పుడైతే దురాత్మ నందు, ఎప్పుడైతే దేవుని సన్నిధి వచ్చి నన్ను ముట్టిందో, ఎప్పుడైతే దురాత్మ లోపలికి వెళ్ళిపోయిందో, నాకు ఆకలి అవ్వడం మొదలైంది. నాకు మానస నాకు ఆకలి అవుతుంది అంటే అప్పుడప్పుడు ఇంత గరం ఉప్మా తీసుకొని వచ్చి నాకు తినిపించింది. నాకు ఒక ఏనుగు గుర్రంలాగా మంచి బలము శక్తి వచ్చేసింది. అప్పుడప్పుడే టాయిలెట్ వస్తే మొత్తం వాటర్ లాగా టాయిలెట్ వస్తుంది. పోయి అద్దంలో ముఖం చూసుకుంటే నా ముఖం అంతా కొంచెం మంచిగా అయిపోయింది. కళ్ళన్నీ మంచిగా ఒక వాటర్ మంచి కళ్ళలాగా తయారైపోయింది. ఎల్లో కళ్ళు లేవు ఇంకా నాకు. అట్లా దేవుడు నా జీవితంలో ఎప్పుడైతే నా పాపాలు విడిచిపెట్టుకొని దేవుని వైపుకు తిరిగినానో, దేవుని సన్నిధి నన్ను ముట్టి నన్ను స్వస్థపరిచిందండి. నిజంగా అండి,
ఇప్పుడు చూడండి, మీ ఇద్దరు కుమారులు ఉన్నారు, ఒకడు దొంగ అయిండు, ఒకడు పోలీస్ అయిండు. ఎవరిలో ప్రేమ ఉంటుందమ్మా నీకు? చెప్పాలా? నీకు ఇద్దరు కుమారులు ఉన్నారు, ఒకడు దొంగ అయిండు, ఒకడు పోలీస్ అయిండు. ఎవరిలో ప్రేమ ఉంటుంది? దొంగ మీదే ప్రేమ ఉంటుంది. పోలీసోడు బాగున్నాడు, భార్య పిల్లలు బాగున్నాడు, వాని మీద నీకు ప్రేమ ఉండదు. ఎవరైతే దొంగ, ఎవరైతే లంగ్ ఉన్నాడో వాని మీద నీకు ప్రేమ ఉంటుంది కదా. ఒక తల్లి వాడిని వెతుక్కుంటే తిరుగుతుంది కదా. నా కుమారుడు బాగా కావాలి, నా కుమారుడు మంచిగా ఉండాలని చెప్పేసి తిరుగుతుంది కదా తల్లి. అదేవిధంగా యేసు ప్రభు కూడా అంతే అండి. యేసు ప్రభు నీతిమంతుల కోసమేమో కానీ తెలియదు నాకు, పాపులను రక్షించడానికి వచ్చినాడు యేసు ప్రభు. ఒక పాపి ప్రార్థన చేసినప్పుడు ఆయన సన్నిధి దిగి వస్తుందండి. ఈరోజు పాపులను రక్షించడానికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడు ఈ లోకాల. ఎప్పుడైతే యేసు ప్రభు నన్ను ముట్టిండో, ఎప్పుడైతే దేవుడు నన్ను స్వస్థపరిచిండో, అప్పుడు ఒక్క బైబిల్ని చింపిన వ్యక్తిని ఇప్పటికి 30,000 బైబిల్ని నేను పంచిపెట్టేసిన అండి. ఎక్కడ అది? ధూల్పేట్, చార్మినార్, ఫ్రీ బైబుల్. మల్కాజ్గిరి కొట్టి చూసుకోండి, దాసరం ఆశీష్ కుమార్ అన్న యూట్యూబ్లో, ఫేస్బుక్లో. ఒక్క బైబిల్ని చింపినందుకు 30,000 బైబిల్ దేవుడు నా ద్వారంగా పంచిపించినాడు అండి. ఇప్పుడు వరకు ఏ సంఘంలో నాకు సాక్ష్యం లేకుండే, ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఏమైంది? నా కులం మార్చబడ్డదా, మతం మార్చబడ్డదా? నా జీవితం మార్చబడ్డది. అంధకారమైన లోకంలో ఉన్న వ్యక్తిని వెలుగైన జీవితాలకు దేవుడు తీసుకొని వచ్చినాడు. ఒక్క బైబిల్ని చింపినందుకు 30,000 బైబిల్ని దేవుడు నా ద్వారంగా పంచిపించినాడు. ఏ సంఘంలో నేను తాగిపోతాడో అన్నాడో, ఏ సంఘంలో మా మమ్మీకి విలువ లేకుండానో, ఇప్పుడు అదే సంఘంలో మా మమ్మీ ముందుకు వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు అదే సంఘంలో నేను సాక్ష్యం చెప్తా అండి. దేవుడు అంత ఘనత నాకు ఇచ్చిన్నాడు. ఏ కాలనీలో అయితే నన్ను తాగిపోతాడా అని చెప్పేసి అన్నారో, ఇప్పుడు అదే కాలనీలో దేవుడు నాకు మంచి విలువ ఇచ్చి ఉన్నాడు. ఏ కాలనీలో అయితే ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు వాళ్ళ తల్లి వచ్చి ఏమన్నది తెలుసా? వాటితో మాట్లాడక ఆశీష్ గారితో నిన్ను పోలీసు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళ తల్లి వాళ్ళని తిట్టి తీసుకొని వెళ్ళిపోయింది ఆ రోజు. ఇప్పుడు ఆమె వచ్చి ఏమంటారు తెలుసా? నాన్న, అయ్యగారు, ఆశీష్ అయ్య గారు, నా కొడుకుని తీసుకెళ్లారా చర్చికి అంటది. ఏ రక్త సంబంధులు అయితే నన్ను ఒక రోజు ఏమన్నారు? తాగిపోతాడు ఆశీష్ గారు, వీడు మా అల్లుడు కాదు, వీడు మా తమ్ముడు కాదు, వీడు మా మర్ది కాదు అని చెప్పి మా రక్త సంబంధులు అన్నారా? ఇప్పుడు నేను వాడబడుతుంటే మా రక్త సంబంధులు ఏమంటున్నారు తెలుసా? ఆ సిలువ పట్టుకొని ఫ్రీ బైబిల్ అని కూడా తిరుగుతాడు చూడు, మా తమ్ముడు, మా అల్లుడు అంటున్నారు. ఆ రోజు ఏమైందమ్మా? ఆ రోజు ఎవరు నన్ను పట్టించుకోలే. అందుకనే మన జీవితాలు ఖరాబ్ అయినప్పుడు ఎవరు మనల్ని పట్టించుకోరు. కానీ నువ్వు ఎంత పాడైపోయిన జీవితం నీకున్నా, ఎవరు నిన్ను ప్రేమించకపోయినా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడండి. అప్పుడు ఒక్క డ్రెస్ ఇప్పి ఆ వ్యక్తిని నేను నా భార్యకి 3 చీరలు ఇప్పిస్తాను. ఇప్పుడు టైం దొరకలేదు. ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలా? నా భార్యని రాణిలాగా చూసుకుంటున్నాను నేను. ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఇప్పుడు మనం బైక్ మీద తిరుగుతుండగా అందరు చూసి కుళ్ళుకుంటారు, ఇది తాగిపోతాడే, గంజా తాగేటోడు కదా. నీ జీవితం ఎట్లా మార్చబడ్డాడంటే నా యేసు ప్రభు మార్చిండ్రా. నా యేసు ప్రభు కులాన్ని, మతాన్ని మార్చే దేవుడు కాదు, నా యేసు ప్రభు జీవితాలను మార్చే దేవుడు అండి. అంధకారమైన లోకంలో ఉన్న వ్యక్తులని వెలుగులోకి తీసుకొని వచ్చి మంచి మార్గంలో నడిపించిన దేవుడు అండి. నా అత్తగారికి 3 చీరలు ఇప్పిస్తాయి ఇప్పుడు ప్రతి క్రిస్మస్కి. అత్త క్షమించు, ఎన్ని సంవత్సరాలకల్లా నిన్ను బాధ పెట్టినా అని చెప్పి 3 చీరలు ఇప్పిస్తా. మా డాడీకి 3 జతల డ్రెస్సులు ఇప్పిస్తా. నా మమ్మీకి 3 చీరలు ఇప్పిస్తా. అలాగా నా దేవుడు నా జీవితాన్ని మార్చివేసాడు. అంధకారమైన లోకంలో గురి లేని జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఒక గురికి వచ్చే జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. చాలా మందికి తెలియదు యేసు ప్రభు కులాన్ని, మతాన్ని మార్చే దేవుడు అని. యేసు ప్రభు కులాన్ని, మతాన్ని మార్చే దేవుడు కాదు, జీవితాలను మార్చే దేవుడు ఆయన. చాలా మంది అంటారు ఈ బైబిల్లో భూత పుస్తకము, ఈ బైబిల్లో అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి అంటారు చాలా మంది. తమ్ముడా,